ఈ కరోనా వచ్చిన తర్వాత నా జర్నీ కంప్లీట్గా ఒక కొత్త మలుపు తిరిగింది. బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కెప్ట్ మీ అసైడ్ బికాస్ ఆఫ్ దిస్ కరోనా. వేదిక్ మ్యాథ్స్ అనే ఒక కోర్స్, మ్యాథ్స్ మీద ఇష్టంతో వేదిక్ మ్యాథ్స్ అనే కోర్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ కోర్స్ చదివిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, మ్యాథ్స్ అనేది చాలా సులభమైన సబ్జెక్ట్, కానీ పిల్లలందరూ దాన్ని చాలా టఫ్ అనుకోవడం. నేను ఎక్కడికి మోటివేషన్ క్లాసెస్ వెళ్ళి తర్వాత ఫీడ్బ్యాక్ అడిగితే అందరూ మ్యాథ్స్ ఇస్ ఎ టఫ్ సబ్జెక్ట్ అని 90% పీపుల్ చెప్తారు. నాకు ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అర్థమైంది, మ్యాథ్స్ అనేది ఇట్ ఈస్ ద పీస్ ఆఫ్ కేక్ ఇఫ్ యూ కంప్లీట్ వేదిక్ మ్యాథ్స్ కోర్స్. ఈవెన్ వితౌట్ యూజింగ్ ఎనీ పేపర్ ఆర్ పెన్ కూడా మనము ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 432 into త్రిబుల్ అని అడిగితే 431, 568 అని నేను ఆన్సర్ డైరెక్ట్గా చెప్పగలను. సో అలా ప్రతి స్టూడెంట్ మ్యాథ్స్ని అంత ఈజీగా నేర్చుకోగలను. సో అలా నేను 3 స్టూడెంట్స్తో నేను వేదిక్ మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ఇండియా. దాని తర్వాత ఇట్ ఈస్ రీచ్ టు మౌత్ పబ్లిసిటీ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇట్ రీచ్ టు ఇన్ జస్ట్ 5 months I reached to 280 students in India and abroad. No advertisement, nothing, just only because of mouth publicity of the parents and the students. And ఎందుకు అలా జరిగిందంటే, ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ ది వేదిక్ మ్యాథ్స్. ఐక్యూ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాక్టివేట్ అవ్వడం, మరియు మెమరీ స్పేస్, క్యాపబిలిటీ, స్పీడ్, సాల్వింగ్ క్యాపబిలిటీ కానీ, మళ్ళీ అందువల్ల ఏంటంటే పిల్లలకి అనాలసిస్, ఒక ప్రాబ్లమ్ని, ఒక సమస్యని ఎలా అనాలసిస్ చేయొచ్చు తెలుసుకున్నారు. అండ్ ఒక ప్రాబ్లమ్కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయని కూడా తెలుసుకున్నారు. ఇది ఓన్లీ మ్యాథ్స్కి మాత్రమే యూజ్ అవడం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల యొక్క విల్ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, బ్రెయిన్ యొక్క పవర్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. అండ్ దే విల్ అండర్స్టాండ్ దే కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ ఫిక్స్, లేకపోతే మనం అనుకుంటే చేయగలం అనేది అది నమ్ముతారు. అది నాట్ ఓన్లీ ఇన్ సబ్జెక్ట్స్ అండ్ మిగతా అదర్ సబ్జెక్ట్, మ్యాథ్స్కే కాకుండా మిగతా అదర్ సబ్జెక్ట్స్ కూడా అది యూస్ఫుల్ అవుతుంది వేదిక్ మ్యాథ్స్ అనేది. ఎందుకంటే మెమరీ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్టోరింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది. దానివల్ల మ్యాథ్స్ చాలా మంచిగా యూజ్ అవుతుంది వేదిక్ మ్యాథ్స్ అనేది. సో దానివల్ల అది ఎక్స్టెండ్ అవుతూ వచ్చేసింది. ఆ విధంగా 280 స్టూడెంట్స్కి రీచ్ అయిన తర్వాత ఐ జస్ట్ థాట్ దట్ బేస్డ్ ఆన్ న్యూస్లో, ఛానల్స్లో మనకు ఫ్యాకల్టీ అందరూ ఇలా టీచర్స్ అందరూ కూరగాయలు అమ్ముతున్నారు, లైక్ డైలీ లేబర్స్గా పనిచేస్తున్నారు. ఈ విషయం అంతా చూసిన తర్వాత మేబీ ఐ హ్యావ్ చూసన్ బై ది గాడ్ టు గివ్ గురుదక్షిణ టు ది గురూస్. అందుకు నేను ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నా 250 మంది స్టూడెంట్స్ని అరౌండ్ ఇండియా, చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేట్స్ నుంచి ఎవరెవరైతే ఫ్యాకల్టీ డెమోస్కి, ఒక్కొక్క సబ్జెక్ట్కి 5-6 డెమోలు ఇచ్చారు. ది బెస్ట్ ఫ్యాకల్టీ హూ ఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్, అలాంటి ఉన్న ఫ్యాకల్టీని అందరినీ ఆల్మోస్ట్ 1 month పట్టింది నాకు 60 ఫ్యాకల్టీ గ్యాదర్ చేయడం జరిగింది ఆన్ డిఫరెంట్ కోర్సెస్. అండ్ వేద పాఠశాల ఉద్భవించడానికి కారణం అది. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ సాధారణ పాఠశాలకు వేద పాఠశాలకు డిఫరెన్స్ ఏంటంటే నా దృష్టిలో అండ్ మా టీం దృష్టిలో కూడా చదువు అంటే 4 రకాలు. మొదటిది పుస్తకాల్లో శాస్త్రీయ విజ్ఞానం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోడింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ చదువులో భాగం అవ్వాలి. ఇది ప్రాక్టికల్గా చదువుకోవాలి. నెంబర్ 2, రెండవ ఎడ్యుకేషన్ ఏంటంటే లైక్ సైకాలజీ. ఇప్పుడు గంపా గారు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్న ఒక మహాయజ్ఞం లాంటిదే. అలా పిల్లలకి ఆ చదువు కూడా ఉండాలి. బయట ఎలా బ్రతకాలి, పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, తల్లిదండ్రుల విలువ ఏంటి, జీవితం విలువ ఏంటి, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే ఎందుకు మనం చూసి సంతోషపడాలి, వాళ్ళని ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి, ఎదుటి వాళ్ళని ఎందుకు కిందికి లాగకూడదు, అండ్ టైం వాల్యూ ఏంటి, సమయానికి ఎంత విలువ ఇవ్వాలి అని ఈ విషయాలన్నిటి గురించి సైకలాజికల్గా ప్లస్ సమాజంలో ఎలా బ్రతకాలి నేర్పడం రెండవ చదువు. అందుకు గాను ఎంతోమంది సైకాలజీ పర్సన్స్ లైక్ గంపా గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. సో అందులో కొంతమంది మాకు పార్ట్ ఆఫ్ 60 members వాళ్ళు ఒక భాగము. ఇంకా మూడవ ఎడ్యుకేషన్ ఏంటంటే మన యొక్క అందరూ అబ్దుల్ కలాం లాంటి వారు కావచ్చు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారు కావచ్చు, అందరూ ఎడ్యుకేషన్లోనే మెరికలు ఉండకపోవచ్చు. కొంతమంది సచిన్ టెండూల్కర్ లాంటి వారు మరియు బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. సో వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్స్ని కూడా వెలికి తీయడానికి మూడవ భాగము శాస్త్రీయ సంగీతము, డ్యాన్స్,
నృత్యము మరియు పియానో, మ్యూజిక్, ఫ్లూట్, ఇలా రకరకాల టాలెంట్స్, సీనరీ ఆర్ట్, పెయింటింగ్, వేదిక్ మ్యాథ్స్, ఇవి కూడా అడిషనల్ కోర్సెస్ లైక్ అబాకస్. ఇలా ఇవి ఈ కోర్సుకు సంబంధించి 3వ విభాగము. మరియు 4వ విభాగము మన తెలుగు సాంప్రదాయము, సంస్కృతి, మన వేదాలు, రామాయణం, మహాభారతం, ఇలా ఎన్నో విషయాలు ఇవి మనకు మరుగున పడిపోయాయి, నేటి తరానికి అందడం లేదు. అది అందుకు గాను బ్రాహ్మణులు, ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన ఫ్యాకల్టీ కొంతమంది ఉన్నారు. సో ఇలా 4 భాగాలుగా మేము మా వేద పాఠశాలలో భాగం చేశాము. ఇది మా మిగతా సాధారణ పాఠశాలకు, వేద పాఠశాలకు ఉన్న డిఫరెన్స్. అండ్ ఆల్సో మేము అండర్ వేద పాఠశాల వీఆర్ డూయింగ్ సో మెనీ social service and activities too, and it will be defined by our principal. And this is about, and main మాకు వేద పాఠశాల యొక్క మదర్ వేదిక్ మ్యాథ్స్. మాకు ఆ వేదిక్ మ్యాథ్స్ వల్లే మాకు అర్థమైంది చదువును అంత సాధారణ, అంత ఈజీ మెథడ్స్లో మనము పిల్లలకి అర్థమయ్యే విధంగా మనం ఇవ్వచ్చు అనే క్లారిటీ మాకు వేదిక్ మ్యాథ్స్ నుంచి వచ్చింది. సో ప్రతి సబ్జెక్ట్ని అలాగే చేయగలగాలి. ఎందుకంటే వేదిక్ మ్యాథ్స్ నా 280 మంది స్టూడెంట్లో లీస్ట్ స్టూడెంట్ ఎవరంటే 2వ తరగతి చదివే స్టూడెంట్. హైయెస్ట్ స్టూడెంట్ ఈవెన్ ఐఏఎస్ వాళ్ళు కూడా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మ్యాథ్స్ అంటే భయం చిన్నప్పుడు ఎప్పుడో పొందినవారు, దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అది అలాగే ఉన్న పిల్లలు కూడా నేను వేదిక్ మ్యాథ్స్ నేర్పడం వల్ల వాళ్ళకి ఆ భయం పోతుంది. వేదిక్ మ్యాథ్స్ యొక్క వన్ ఆఫ్ ది ఇంటెన్షన్ సో ఇలా డిఫరెంట్ ఎయిమ్స్తో మేము ముందుకు వెళ్తున్నాము. ముఖ్యంగా మదర్ గురించి, నేను వేదిక్ మ్యాథ్స్ గురించి నేను ముఖ్యమైన ఈరోజు ముఖ్య అతిథి జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన తర్వాత నేను ఒక 10 నిమిషాలు అబౌట్ వేదిక్ మ్యాథ్స్ ఒక చిన్న డెమో ఇస్తాను. దెన్ యూ విల్ నో ది పవర్ ఆఫ్ వేదిక్ మ్యాథ్స్ అండ్ యువర్ బ్రెయిన్, ఎవ్రీథింగ్. And thank you so much for giving me this opportunity to describe about Veda Pathashala. And I'm giving control to Mr. John Michael Garu. And we are very happy that ante it is like నేను ఒక్కడే చూసిన మనం కాదు, నాతో జాయిన్ అయిన 60 మందిలో ఒక్కొక్క మెరికల్ ఉన్నారు. వాళ్ళంతా లైక్ ఇప్పుడు జాన్ మైకెల్ లాంటి వారు సార్ 16వ ఏట నుంచే ఈ స్టార్టెడ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఉన్న 60 మంది యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాట్ వీ కెన్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఈ లక్ష్యంతోనే మాతో జాయిన్ అయ్యారు. చాలా గొప్ప వారు జాయిన్ అయ్యారు. రవి గారు ఫ్రమ్ ప్రొద్దుటూర్, అండ్ ప్రశాంత్ గారు ఫ్రమ్ అమెరికా, అండ్ అజ్మీరా బాబీ గారు, షీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ వేద పాఠశాల, చైర్పర్సన్ ఆఫ్, అండ్ మ్యామ్ ఫస్ట్ కమర్షియల్ పైలట్ ఆఫ్ తెలంగాణ, షీజ్ గిరిజన మహిళ. మేడం యొక్క ఉద్దేశం కూడా అదే. మేడం కూడా ఒక మంచి కార్యంలో, చైల్డ్ మ్యారేజ్ ఆపుదామని ఒక సొసైటీ కోసం చేసిన ఒక మంచి కార్యంలో మేడం మాకు పరిచయం అవడం జరిగింది. మేడం ఉద్దేశం కూడా అదే. తన దగ్గర ఉన్న 120 మంది గిరిజన మహిళలకి నాణ్యమైన విద్య, లాస్ట్ చైల్డ్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్, వీ వాంట్ టు గివ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసోర్సెస్, ఎవ్రీథింగ్. అది నిజమైన విద్యాలయం అంటే అది దేవాలయం. అందులో చదువు చెప్పే గురువు సరస్వతీదేవి లాంటి వారు అని దాని ఆ డెఫినేషన్ ఇవ్వడానికే మేము ఈ మహాయజ్ఞం ప్రారంభించాము. అండ్ అబౌట్ అవర్ సర్వీసెస్ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, వాటి గురించి జాన్ మైకెల్ గారు వివరిస్తారు. Thank you so much, sir. Friends, the second item on the agenda is a keynote address to be delivered by Captain Ajmira Bobby, the chairperson of Veda Pathshala. But unfortunately, she is not able to join right now in the session. She will deliver the same once she joins after the main lecture is over. So the third item is the introduction of the guest and this current lecture series. As our chairman, as our founder has asked, I will also share a few details about the kind of projects that we have done so far, the organizations we have collaborated with. So the title of this lecture series is Abyss to Everest, Loya Nundi Sikaram Varaku. The reason why we have started this is we have collaborated with an organization called Telangana Lui Visually Impaired. The students of Telangana who are visually impaired, about 180 of them have joined together last year, and they have formed as a collective to win their rights that have been that they couldn't otherwise get. So we have collaborated with them, and we have started a civil services module for them.
But the problem started when they did not have enough equipment, because visually impaired people do not have anything to. The lecture itself is a class for them, a notes for them. So they need equipment infrastructure to convert the books material into audio books, and to record the lectures, to share them, disseminate that information among themselves. So that was not available with them. So we thought we will do something about it, and we have started these lecture series. So this is the 5th day in this lecture series. On the first day we had Professor G Chandrasekhar Garu. He is the former head of the Department of Economics in Sri Venkateshwara University, Tirupati. On second day we had Madhusudan Rao Garu. He is a Guinness World Record holder in Taekwondo and martial arts. On the same day we had Mr. Jayant Reddy Garu. He holds about 29 world records in martial arts. He has written several books on longevity, etc. On the next day we had Srimati Ajmera Bobby Garu. She's a commercial. She is the first tribal woman from India who is a commercial licensed pilot. So we are happy to have her to lead us. So she has delivered her lecture yesterday. Today, as you know, Dr. Jayaprakash Narayana Garu will be delivering the lecture. Tomorrow will be the finale of the series. Tomorrow will be taken up by Mr. Gampa Nageshwar Rao Garu, a renowned psychologist from in the Telugu states and in the country. He is also the founder of Impact Foundation. So in this journey, and luckily on the second day itself, great people from Rotary Club International of Anantapur district, Tadipatri chapter, have announced that they will be sponsoring the computer for the students of TLVI, Telangana Louis Visually Impaired. So the motive was fulfilled on the very second day itself. But we are continuing this series with the purpose of raising funds. The proceeds of these events will be going to Veda Fund. Under Veda Fund, we have 4 wings. One is taking care of elderly people. Second is an orphanage. Third is scholarships and educational support to people who deserve but cannot afford, right? And the fourth is support to the visually impaired and specially challenged. So under the 4th wing, we have started the module on civil services to the students of TLVI. We are not giving the education for free. We are charging 1 rupee from each of them, and we have started the lectures for them, right? So that is the reason why we have started this lecture series, and thankfully the purpose is solved. Many people are joining us, getting to know a lot about how we should come out of a failure and reach the Everest. So that is about the lecture series that we're doing. As an organization, Veda Pathshala has been collaborating with clubs like Rotary Club International, Vasavi Club, and several other non-governmental organizations and organizations of civil society. Basically, we started teaching Vedic mathematics. That is the important subject we teach, with which we have made mathematics very, very easy to about more than 250 students. For example, I stand as a witness here. I gave up mathematics after my 10th standard, took up arts subjects like history, public administration, and geography right from 11th standard, and I'm continuing with it, but never turn myself towards mathematics. But today, my fear is gone. I'm able to solve mathematics with comfort, courage, and confidence, and many of you can do that. And several of our lectures are freely available on our YouTube channel, the link of which will be posted by our admins. So join us. And we are also offering other courses like French, spoken French, soft skills, coding, robotics, artificial intelligence, and other courses. So the details of other courses will be told to all of you in the end of the lecture. So now I would like to introduce today's guest to all of you. It is a dream come true for me. I have studied in an organization called Narayana IAS Academy. There once sir has arrived as the chief guest, but that day I couldn't go there. There was an opportunity, but I couldn't go there. That day I regretted a lot. But today I'm able to introduce sir to all of you as the principal of an organization. I stuck his photo before my study table every day, and
study, because as a role model, he has brought several reforms in the country, in the governance. Several legislations are here today because of efforts of people like him. So it's my pleasure to introduce him. In fact, he doesn't need an introduction, but I would like to go anyway and tell you the several great things he has done. So Dr. Jaiprakash Narayan is a physician by training, and he has served as the member of the Indian Administrative Service for 16 years. Many of you don't know, but he's the topper of the batch in his batch. So he had a tremendously successful tenure all throughout and held many important positions in the government of Andhra Pradesh. So during this course, he acquired several insights into the Indian governance process and the problems afflicting the nation. So convinced of the need for several radical reforms to transform the Indian governance process, Dr. Narayan left the civil services in 1996 and with like-minded colleagues founded the Foundation for Democratic Reforms and Lok Satta, a people's movement for governance and political reforms. So since then, FDR, Foundation for Democratic Reforms and Lok Satta, have emerged as the leading civil society initiatives for several of the governance reforms today. FDR and Lok Satta have played a crucial role in driving several reforms over the years and are now focused on true federalism and effective and accountable local governments, rule of law, education, healthcare, and agriculture. So many areas that affect all of us citizens each and every day. Dr. Narayan served as a member of the National Advisory Council, NAC. He's also a member of Second Administrative Reforms. So many of the members here are civil services aspirants, and every civil services aspirant will definitely read all the reports of Second Administrative Reforms, which is also called as Second ARC. Sir is a member of that commission. He's also been a part of Vigilance Advisory Council. And many of us know Sir as the former MLA of Kukatpalli constituency in the Andhra Pradesh State Legislative Assembly, the combined Andhra Pradesh. Currently, Sir is the General Secretary of Foundation for Democratic Reforms. We watch Sir on several analysis of policies on YouTube, on television, in the newspapers, everywhere. We're so glad to have you with us, Sir. This lecture will be divided into lecture and question and answer session. This program is also being telecast on YouTube. So those of you who would like to ask questions are free to post your questions both in the chat section of Zoom and YouTube. That will be monitored by our admins and will be told to us. So we will raise those questions on behalf of you. Sir, the time is now yours. Thank you. Thank you. Thank you, John. నేను మనసారా అభినందిస్తున్నాను. ఓకే, ఐఎమ్ ఆడిబుల్ కదా? సోదరులు సంజీవ్ రాయుడిని, జాన్ మైకేల్ని, సోదరు అజ్మీరా బాబీని, ఇతర మిత్రుల్ని మనం చాలా గొప్పగా అనుకుంటాం చాలా చేయాలని చెప్పని. అనుకోవటం వేరు, అనుకున్న కార్యాన్ని ఆచరణలో పెట్టడం వేరు. మీరంతా ఒక కష్టమైన కార్యాన్ని ఆచరణలో పెట్టి చూపెడుతున్నారు. నేను చాలా గర్వపడుతున్నాను. మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను. నేను ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా ఒక 5-10 నిమిషాలు కొన్ని మాటలు ప్రస్తావించిన తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. మీలో చాలా మందికి చాలా సందేహాలు, ఆలోచనలు ఉంటాయి. కొంచెం మన దానిలో భాగస్వాములు అయితే చర్చలో భాగస్వాములం అయితే మనకు ఉపయోగంగా ఉంటుంది. లేకపోతే ఊరికి ఉపన్యాసాలు పురాణ కాలక్షేపంలాగా మనం వింటాం, మనసులోకి వెళ్ళదు. చాలా కాలం క్రితం నాకు ఒక మిత్రుడు, ఆయన ఆ రోజుల్లో ఈ వికలాంగుల కార్పొరేషన్కి ఎండీగా ఉండేవారు. నేను జాయింట్ కలెక్టర్గా ఉండగా 40 ఏళ్ల క్రితం, నేను చెప్పేది 36 ఏళ్ల క్రితం. ఆయన మాట అన్నాడు, వికలాంగులే కావచ్చు కానీ వికల మనస్కులు కాదండి అని చెప్పాను. ఇది చాలా కీలకమైనది. మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ శక్తి ఉంది. నిజానికి 199 మంది ఉపయోగించేది మన శక్తిలో 20% మాత్రమే. అది మేధస్సు కావచ్చు, శరీరం కావచ్చు. ఊరికే ఉంటుంది అంతే, స్టెప్ని లాగా పడి ఉంటుంది. కాబట్టి ఏ కారణం అన్నా కానివ్వండి, కొన్ని సందర్భాల్లో పుట్టుకతో కావచ్చు, కొన్ని సందర్భాల్లో
మరి నివారించదగ్గ వ్యాధులు మన సమాజంలో ఇంకా విపరీతంగా, దాని గురించి తర్వాత కొంచెం ప్రస్తావిస్తాను. విపరీతంగా ఇంకా అనారోగ్యం, నివారించదగ్గ వ్యాధులు ఉన్నాయి. చాలా అతి పేలవమైనటువంటి, బలహీనమైనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఉన్నది. ప్రజలకు కనీస ఆరోగ్యం అందించే ఏర్పాట్లేదు. ఆ కారణంగా కావచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రమాదాల వశాత్తు కావచ్చు, ఉపద్రవం జరగచ్చు. జరిగినప్పుడు ఇప్పుడు నలాంటి వాళ్ళకి చెప్పడం చాలా సులువు, కానీ ఆ కష్టం పడ్డ వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. కానీ నాకెందుకైంది ఎట్లా అన్న ప్రశ్నకి సమాధానం లేదు. అది వృథా. మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఒక ఆలోచన చేస్తే, దానివల్ల తరువాత అడుగుకి కనుక మార్గం సులభమైతే అది పనికొచ్చే ప్రశ్న, పనికొచ్చే ఆలోచన. ఊరికే గతాన్ని గురించి వగవడం అయినట్టయితే, గతాన్ని గురించి తలుచుకుని బాధపడడం అయినట్టయితే అది నిరర్ధకమైనది. గౌతమ బుద్ధుడు చెప్పాడు, గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించబాకు, నీకు మిగిలేది ఖేదమే, దుఃఖమే. రేపటిని గురించి ఎక్కువ ఆలోచించబాకు, నీకు మిగిలేది ఆందోళన, రేపేమవుతుందో అని ఆందోళన. ఈ క్షణం, ఇప్పుడు, ఈవేళ ఏం చేయగలను ఆలోచించు, అది చేయి. అంటే గతాన్ని అసలు మర్చిపోమని కాదు, గతానుభవాన్ని మనం పునాదిగా ఉపయోగించుకోవాలి, దానిపైన కట్టాలి. అలాగే భవిష్యత్తుకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి, ఒక మార్గం నిర్దేశించుకోవాలి. అంతకు మించి అయ్యో రేపు ఏమైపోతుందో, రేపు పరీక్షలో ఏమవుతానో, లేకపోతే రేపు ఉద్యోగంలో ఏమవుతానో, రేపు మరో పందెంలో ఏమవుతానో, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు చేయగలిగింది మనం చేద్దాం చిత్తశుద్ధితో. మనకు ఒకటే జీవితం ఉన్నది. పునర్జన్మ నమ్మేవాళ్ళు ఉంటే, దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటే మరి రకరకాలుగా అనుకోవచ్చు, కానీ మనకు తెలిసి ఒకటే జీవితం ఉంది. ఆ జీవితం మన చేతుల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకోనేవి జరిగి మనకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మిగిలింది మనకుంది. నేను చెప్పాను ఇందాక, 20% మనం ఉపయోగించేది, ఒక 5-3 పోయింది అనుకోండి, మిగతా 90% మన దగ్గర ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం సాధ్యం. అది తేలికని నేను అంటలేదు. మరి ఎందరో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నారు. ఒక జాతి కావచ్చు, కొందరు వ్యక్తులు కావచ్చు. నిజానికి సంక్షోభం నుంచే చాలా చాలా పెద్ద ఉద్యమాలు వచ్చినాయి, పెద్ద విజయాలు వచ్చినాయి. ఇందాక మనకి సంజీవ్ చెప్పారు, ఈ కోవిడ్ నేపథ్యంలోనే వేదిక మ్యాథమెటిక్స్ కానీ, 10 మందికి జ్ఞానాన్ని పంచడం కానీ, ఉత్సాహాన్ని నింపడం కానీ చేస్తున్నానని చెప్పాను. బహుశా ఈ కోవిడ్ లేకుంటే సంజీవ్ ఈ పని చేస్తుండేవారు కాదు. మరి ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ కొన్ని పేర్లు మీరు ఇప్పటికి వినుంటారు, తలుచుకుంటే ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. హెలెన్ కెల్లర్ 1880లో పుట్టిందన అలబామా రాష్ట్రంలో, అమెరికాలో. ఆమెకి 17 నెలల వయసులో జబ్బు చేసి అంధత్వం వచ్చింది, చూపు పోయింది, వినికిడి పోయింది. ఏదో ఒకటి పోతే అది వేరు, ఈ 2 పోతే అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. కానీ ఆవిడ ప్రపంచానికి ఆదర్శమైన మహిళగా ఎదిగింది. ఉన్నత విద్యను అభ్యసించింది, నానా తంటాలు పడి. ఆమె గొప్ప అధ్యాపకురాలు సల్లివాన్ అని చెప్పని జీవితం అంతా ఆమె కోసం కేటాయించి ఆమెకి నేర్పి ఆమెకు సహచరిగా మెలిగింది. మరి ప్రపంచంలో ఎంతో మందికి ఆదర్శంగా మెలిగింది, ఎంతో మందిని ఉత్తేజభరితులను చేసింది. మరి ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ ఈ అంగవైకల్యం పట్ల వారి అవగాహనని పెంచింది ఆమె. ప్రపంచంలోనే ఇవాళ అంగవైకల్యం అన్న వాళ్ళకు గొప్ప ఆదర్శంగా నిలిచింది ఆవిడ. అట్లాగే స్టీవెన్ హాకింగ్ ఈ మధ్య మరణించాడని మీరు వినుంటారు. మనందరి జీవితకాలంలో, మీలాంటి చిన్నపిల్లల యువత జీవితకాలంలో కూడా ఆయన బతుకున్నాడు. ఈ మధ్య కాలంలో కొద్ది కాలం క్రితం పోయాడు ఆయన. ప్రపంచంలోనే సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, థియరిటికల్ ఫిజిసిస్ట్, మ్యాథమెటిషియన్. మరి ఆయనకి కాలేజీకి వెళ్ళిన తొలి దశలో ALS అని చెప్పిన ఒక ఇర్రివర్సబుల్ డిసీజ్, అమయోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అంటారు. పూర్తిగా పక్షవాతం. ఆయనకి ఏం లేదు, మాట్లాడడానికి లేదు, ఆయనకి ఎప్పుడు ఆ కుర్చీలో ఉండమే. ఆయన మాట్లాడాలన్నా కూడా ఆ కంప్యూటర్తో కొంచెం కొద్దిపాటి స్పర్శ ఉంది వేళ్లలో, కొద్దిపాటి అంతే. ఆ కొద్దిపాటి ఉపయోగించి ఆయనకు కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇచ్చారు. దాంతో అది ప్రెస్ చేస్తుంటే ఆయన మాట సింథటిక్ వాయిస్ వస్తుంది, అంతే, ఇంకేమీ లేదు. అలా ఆ కుర్చీలో ఆయన 30-40 ఏళ్ళు ఉన్నాడు. ఆయన మాట్లాడే శక్తి లేదు, కదలలేడు.
కానీ ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకడు. అలాగే బీథోవెన్ మీరు వినుంటారు. పాశ్చాత్య సంగీతంలో మన కర్ణాటక సంగీతం, మన హిందుస్థానీ ఇలాగ పాశ్చాత్య క్లాసికల్ మ్యూజిక్ లో, పాశ్చాత్య సంగీతంలో చాలా గొప్ప వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరిని అడిగినా తప్పని చెప్పేస్తారు. బ్యాక్, బీథోవెన్. బీథోవెన్ చిన్ననాడే ఆయన పూర్తిగా వినికిడిపోయింది. ఊహించండి, ఒక వినికిడి లేకుండా ఆయనకు వినడం లేదు. ప్రపంచంలో అప్పటికి ఇప్పటికీ సుప్రసిద్ధ మ్యూజిషియన్ అన్నాడు ఆయన. సంగీతంలో బీథోవెన్ మించిన వాళ్ళు ప్రపంచ చరిత్రలోనే లేరు, వినికిడి లేకుండా. ఒక 18-20 సంవత్సరాల వయసులో ఏదో జబ్బు చేసి పోయింది. కేవలం స్పర్శతోనూ ఆ వైబ్రేషన్ అర్థం చేసుకుని ఆ రాగాలాపన కానీ మరొకటి కానీ. మామూలు మ్యూజిషియన్ కాదు ఆయన, ప్రపంచానికి ఆదర్శమైనటువంటి. మనకి రచనల్లో షేక్స్పియర్ ఎంత గొప్పవాడు, కాళిదాస్ ఎంత గొప్పవాడు, మన పోతన నన్న ఎంత గొప్పవాళ్ళు, ఆయన మ్యూజిక్ లో ప్రపంచంలో అంత గొప్పవాడు, వినికిడి లేకుండా. ఇందాక మనవాడు చెప్తున్నారు, జాన్ చెప్తున్నారు, మ్యూజిక్ కానీ మిగతావి కానీ బోళ్ళని నేర్చుకోవచ్చు, బోళ్ళని చేయొచ్చు అని చెప్పని. అట్లాగే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మీరు వినుంటారు. అమెరికా అధ్యక్షుడు. అమెరికాలో అతి దీర్ఘకాలం అధ్యక్షుడిగా 4 సార్లు ఎన్నికయ్యాడు ఆయన. 13 ఏళ్ళు రాష్ట్రపతిగా పనిచేశాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయనే అధ్యక్షుడు. అలాగే ద గ్రేట్ డిప్రెషన్ 1920-30 దశకంలో ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చి అసలు నిరుద్యోగం 100కి 30 మంది 40 మందికి కంపెనీలని మూతపడిపోయాయి గందరగోళం. ఆ నేపథ్యంలో ఆయన ఆ దేశానికి రాష్ట్రపతి, ఆ దేశానికి ప్రపంచానికి అద్భుతమైన మార్గం చూపెట్టాడు. 4 సార్లు ఎన్నికయ్యాడు ఆయన. ప్రపంచంలో మరెవరు 4 సార్లు ఎన్నికల, 2 సార్లు ఎప్పుడు. ఆ తర్వాత అమెరికన్ రాజ్యాంగాన్ని మార్చారు, 2 సార్లు కంటే ఎక్కువ ఎన్నిక కాకూడదు చెప్పాను. మరి ఆయనకి 40 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చింది, పోలియో వచ్చి. అరుదుగా, చాలా అరుదుగా వస్తుంది 40 ఏళ్ల వయసులో. మరి కొంతకాలం పాటు ఆయన మానసికంగా చాలా బాధకు గురయ్యాడు. ఇదేమిటి, కాళ్ళు చచ్చుపడిపోయినాయి, ఏం చేయలేకపోతున్నాను ఏమిటని చెప్పాను. కానీ దాని నుంచి ధీమాతో బయటపడి ఆయన ఆ తర్వాత న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా 4 సార్లు ఎన్నికయ్యాడు. ప్రపంచ చరిత్రలో మహానాయకుల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందాడు ఆయన. మరి మన దేశంలో చూస్తే మీలో కొంతమంది సినిమా చూసుంటారు. సుధా చంద్రన్, మయూరి అనుకుంటాను సినిమా పేరు, నాకు గుర్తులేదు. ఆమెకి కాలు పోయింది యాక్సిడెంట్ అయ్యి. నేను చూశాను ఆ సినిమా. ఒంటి కాళ్ళతో ఆవిడ ఈ ప్రాస్థెటిక్ లెగ్తో అద్భుతమైనటువంటి డాన్స్, క్లాసికల్ డాన్స్ అద్భుతంగా ఆ సినిమాలో ఆ పాత్రలో ఆవిడే నటించింది. మరి మామూలు కళాకారునిగా కాదు, ఒక జాతీయ స్థాయిలో ఎవరికి తీసిపోని కళాకారునిగా, ఒక కాలు లేకుండా ఉన్నటువంటి దాని గురించి ఎంత పట్టుదల, ఎంత నైపుణ్యం, ఎంత శ్రమ ఉందో ఆలోచించండి. అట్లాగే రవీంద్ర జైన్, ఆయన 1970-80 దశకంలో మన దేశంలో సినిమాల్లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. రవీంద్ర జైన్కి చూపు లేదు, కానీ దేశంలోనే ప్రసిద్ధమైన మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు ఆయన. అట్లాగే అరుణిమా సిన్హా. అరుణిమాని నేను కలిశాను ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం. అరుణిమకు ఒక యాక్సిడెంట్లో కాలిపోయింది. పోయిన తర్వాత ఆ పిల్ల పట్టుదలగా, చాలా చిన్న పిల్ల, ఇప్పుడు బహుశా 22 ఉందన్న తెలియదు, 24-25 ఉందేమో, పట్టుదలగా ఎవరెస్ట్ ఎక్కింది. ఒక కాలు లేకుండా ప్రాస్థెటిక్ లెగ్తో ఎవరెస్ట్ ఎక్కింది. ప్రపంచంలో ఎవరు ఆ పని చేయలేకపోయినారు ఆ కాలు పోయిన తర్వాత. అట్లాగే ఎందరో ఉన్నారు ఇంకా. రాజేందర్ సింగ్, ఆయన పోలియోకి 8 నెలల వయసులో 2 కాళ్ళు పోయినాయి. పవర్ లిఫ్టింగ్ లో కామన్వెల్త్ లో ఆయనకి సిల్వర్ మెడల్ వచ్చింది. 2 కాళ్ళు లేవు. 2 కాళ్ళు లేకుండా కేవలం, ఇక కాళ్ళు మరి తిరిగి బాగుపడే అవకాశం లేకపోయింది, కేవలం మిగతా దేహదారుఢ్యాన్ని పెంచుకుని పవర్ లిఫ్టింగ్ లో కామన్వెల్త్ గేమ్స్ లో నంబర్ 2 సిల్వర్ మెడల్ వచ్చింది. అట్లాగే మాలతి కృష్ణమూర్తి, ఆమె చిన్ననాడే మరి వాడికి పెరాలసిస్ వచ్చింది, చిన్ననాడే పక్షవాతం వచ్చింది. అయినా కూడా ఆవిడ స్పోర్ట్స్లో 1989లో పారా ఒలింపిక్స్లో కానీ, మరి వరల్డ్ ఛాంపియన్షిప్లో కానీ 200 మీటర్లలో
షార్ట్ పుట్, జావెలిన్ అన్నిట్లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నది. అలాగే సాయి ప్రసాద్ విశ్వనాథన్, అతనికి కింద భాగం అంతా కూడా శరీరంలో 2 కాళ్ళు ఇదంతా కూడా అసలు పూర్తిగా చచ్చుబడిపోయినాయి, ఏమీ స్పర్శ లేదు, తెలియదు. పారాగ్లైడింగ్ లో మన స్కై డైవింగ్ లో అతను వరల్డ్ ఛాంపియన్ అయినాడు. అంటే వీళ్ళందరూ కూడా మనందరికీ గొప్ప ఆదర్శాన్ని చూపెడతారంటే, మనం ఏదో కుమిలిపోతుంటాం, అవయవాలు ఏదో కొంత ఇబ్బంది వచ్చిందని చెప్పని, నిజానికి మన శక్తిని మనం ఉపయోగించడం లేదు. అవయవాలన్నీ ఉన్నవాళ్ళు ఉపయోగించట్లా. నిజానికి ఎక్కడో చోట ఇబ్బంది వచ్చిన వాళ్ళే పట్టుదలతో ఈ అవయవాలన్నీ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, గొప్ప ప్రతిభను చూపెడుతున్నారు. కాబట్టి నేను కోరేది, మనకు అపారమైన శక్తి ఉన్నది, మనం తలుచుకుంటే సాధించడం ఏది పెద్ద కష్టం కాదు. కాకపోతే మనకి ఏది ప్రేమో, ఏది నచ్చుతుందో అది గనక చేయడం మొదలెడితే అది పని అవదక. ప్రేమించే పని చేస్తే అది పని ఎట్లా అవుతుంది, కష్టం అనిపించదు. దానికి కావాల్సిందల్లా ఏమిటంటే ఈ రోజే ఫలితాలు రావాలని కాకుండా కాస్త ఇవాళ పని చేస్తే తర్వాత ఫలితాలు వస్తాయి. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. సరే, క్రమశిక్షణ ఎట్లాగా అవసరం, నిరంతరం సాధన చేయడం, సాధనమైన పనులు సమకూరు ధరలోను. ఇవి చేస్తే సాధించటం విజయం ఏ రంగంలో అయినా కూడా మనకు కష్టమే కాదు. అది మీరు అనుకున్న టెక్నాలజీ రంగంలో కావచ్చు, మ్యూజిక్ లో కావచ్చు, స్పోర్ట్స్ లో కావచ్చు, లేకపోతే ప్రజాసేవ చేయాలి, 10 మందికి పనికొచ్చేసే పనులు చేయాలని చెప్పినప్పుడు, నా జీవితం బాగు చేసుకుంటేనే సమాజంలో చేయాలని చెప్పినప్పుడు సివిల్ సర్వీసెస్ లాంటివి కావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం చేసినా కూడా ఒక్కసారి మనం దేనికి గురయ్యామో అర్థం చేసుకుని ఈ సమాజంలో ఆ ఇబ్బందులు ఎదురు లేకుండా చేయడం. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, బుద్ధుడి తత్వం నాది. దేవుడు నన్ను పట్టించుకోకపోతే నేను కూడా ఆయన్ని పట్టించుకోను, మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. కానీ పాపం ఉందని నమ్ముతున్నాను నేను. అన్నిటికంటే భయంకరమైన పాపం ప్రకృతి పుట్టుకతో మనందరికీ, ప్రతి బిడ్డకి, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ మతమైనా, అందరికీ కూడా ప్రతిభా పాఠవాలను ఇచ్చింది. కొంతమందికి ఎక్కువ తక్కువ ఉండదు, కానీ పెద్ద తేడాలు ఉండవు. కానీ ఆ ప్రతిభ వికసించాలంటే మనిషికి మాత్రమే అవసరమైంది సాధన, విద్య. ఇప్పుడు సంజీవ్, జాన్ మైకేల్ అంతా కూడా మీకు ఆ సాధన, ఆ విద్య నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అది గణితం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదన్నా కానివ్వండి, మనిషికి మాత్రమే అబ్బింది. ఇతరుల నుంచి నేర్చుకోవటం, ఇతరుల అనుభవం నుంచి ఇతరులు నేర్చుకోవటం. ఐన్స్టీన్ లాగా మనం జీవితం అంతా ఆయనలాగా ఆలోచన కష్టం చేయక్కర్లే, అంత మెథడ్స్ అక్కర్లే. కానీ ఐన్స్టీన్ ఏం చేశాడో అంతా మనం నేర్చుకోవచ్చు. డార్విన్ లాగా మనం మొత్తం ఆయన చేసినంత మరి చేయక్కర్లే, కానీ ఆయన ఏ నిర్ధారణకు వచ్చాడో అవన్నీ మనం తెలుసుకోవచ్చు. అది మనిషికి మాత్రమే అబ్బిన విద్య. ఆ విద్య అందకపోతే అంతకంటే పాపం ఇంకోట్లేదు. రెండోది, నివారించదగ్గ క్లేశం. నివారించలేనటువంటి బాధ అనుకోండి, వృద్ధాప్యం వచ్చింది 95 ఏళ్ల వయసులో, మరి ఎవరైనా తప్పదు, ఇవాళ రేపు పోవాల్సిందే. పోతే కుటుంబంలో బాధ ఉంటుంది, కానీ దాన్ని మనం ఏం చేయలేం. కానీ నివారించదగ్గ క్లేశం, ఉదాహరణకి ఇందాక చాలా కేసుల్లో పోలియో నివారించదగ్గది. మరెన్నో జబ్బులు, అంగవైకల్యం చూసినట్టయితే 100కి 90 కేసులు నివారించదగ్గవి. అంతకంటే భయంకరమైన పాపం ఇంకోటి సమాజం చేస్తున్న పాపం. ఉదాహరణకి అంధత్వాన్ని తీసుకున్నట్టయితే మన దేశంలో 1 కోటి మందికి పైగా నివారించదగ్గ అంధత్వం. అయితే పౌష్టికాహార లోపం, వైటమిన్ ఏ వగైరా లోపం, లేకపోతే కొన్ని సులభమైనటువంటి ఇన్ఫెక్షన్లు, సరైన సమయంలో దాన్ని మనం అదుపు చేయలేక, అది కాకపోయినట్టయితే మరి ఈ క్యాటరాక్ట్, శుక్లాలు లాంటివి సులభంగా నివారించదగ్గవి. మరికొన్ని వ్యాధులు, ఇవన్నీ కూడా నివారించదగినటువంటి అంధత్వం. అట్లాగే మన దేశంలో ఇటీవల కాలం దాకా ఏడాదికి ఒక 2-3 లక్షల మంది పిల్లలు కేవలం తల్లి గర్భంలో బిడ్డ ఉండగా తల్లికి ఒక చిన్న వ్యాధి సోకుతుంది, ఒక వైరల్ వ్యాధి. ఎలాగైతే కోవిడ్ లాంటి అనుకుంటున్నాం, అది కూడా వైరస్ వ్యాధి. కానీ కోవిడ్ లాగా పెద్ద జబ్బు తెలియదు. తల్లికి బాగానే ఉంటుంది, అంతా బాగానే అనిపిస్తుంది, కానీ బిడ్డ మాత్రం అంగవైకల్యంతో పుడుతుంది. జర్మన్ మీజిల్స్ అంటారు దాన్ని, రుబెల్లా అంటారు ఇంగ్లీష్లో. జర్మన్ మీజిల్స్ అని కూడా పేరు ఉన్నది. ఎవరికి తల్లికి ఏమీ తెలియదు.
దానికి టీకా ఉంది, చాలా కాలం నుంచే ఉంది. కానీ ఈ దేశంలో మరి 170 మంది పిల్లలకు ఆ టీకా అంది, 180 మంది పిల్లలకు ఆ టీకా అంది ఏర్పాటు జరగలేదు. నాకు 19 ఏళ్ళు పట్టింది ఈ టీకా అందరికీ అంది ఏర్పాటు చేయడం కోసం. నేను హోరాహోరిన 19 ఏళ్ళు పోరాడాను. జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేయడానికి కీలకమైన కారణం నేను గట్టిగా పోరాడి సాధించాను. అప్పటి నుంచి నేను పోరాడుతున్నాను, అంతకుముందు నుంచి. చివరికి 3 ఏళ్ల క్రితం నుంచి 4 ఏళ్ల క్రితం నుంచి MMR వ్యాక్సిన్, MR వ్యాక్సిన్ దేశంలో ప్రతి బిడ్డకి అంది ఏర్పాటు జరుగుతుంది. దానిలో R అంటే రుబెల్లా అనమాట. ఎట్టకేలో కనీసం ఆ 3 లక్షల మంది పిల్లలు పుట్టుకతో అంగవైకల్యానికి ప్రతి సంవత్సరం గురి కాకుండా కాపాడగలుగుతున్నాం అని చెప్పిన తృప్తి నాకున్నది. కానీ ఈ 19 ఏళ్లలో బహుశా 50 లక్షల మంది పిల్లలు అట్లా నివారించదగ్గ అంగవైకల్యంతో పుట్టారు. పోలియో వ్యాధి కనీసం ఈ దేశంలో 1 కోటి మందికి పైగా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత 1 కోటి మందికి పైగా పోలియోకి గురయ్యి మరి నివారించదగ్గ అంగవైకల్యానికి గురయ్యారు. ఒక 10-15 ఏళ్ల క్రితం అందరూ కలిసి చాలా ఆలస్యంగా అయినా కూడా దేశంలో అందరికీ పోలియో వ్యాక్సిన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలియో వ్యాధిని నిర్మూలించగలిగాం. కాబట్టి మనం జీవితంలో చేయగలిగింది ఏమిటంటే ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను ఇవ్వటం. మీరు ఏ పని చేసినా సరే, అది ప్రభుత్వంలో చేయొచ్చు, ప్రైవేట్ రంగంలో చేయొచ్చు, మీ సరదాన పని చేయొచ్చు, ఏ ఉత్సాహం చేసి కూడా సమాజంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు ఇవ్వటము, నివారించదగినటువంటి బాధని, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించటము, ప్రకృతితో సమతూకాన్ని. ఇవాళ ప్రపంచంలో చూస్తుంటే ఉన్న కొద్దికి ప్రకృతిని, పర్యావరణాన్ని మనం నాశనం చేయడం చేత గ్లోబల్ వార్మింగ్ కానీ ఇతర కారణాలు కానివ్వండి, ప్రపంచం కొంచెం కొన్ని సందర్భాల్లో గందరగోళానికి గురవుతున్నాం. ఇవాళ అదృష్టం కొద్ది టెక్నాలజీ ఉన్నది. ఇవాళ మనకున్న పరిజ్ఞానంతో, మనకున్న వనరులతో ఈ భూగోళం వేడెక్కుతుందన్న భయం లేకుండా పూర్తిగా దీన్ని సరిచేసే అవకాశం మనకున్నది మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా. ఇలా ఎన్నో రంగాల్లో మీరు అద్భుతమైన కాలంలో ఉన్నారు. ఇవాళ బై ది ఫ్లిక్ ఆఫ్ ఎ ఫింగర్ టెక్నాలజీ మనకు ఎంత అందుబాటులో ఉందంటే, సమాచారం మరి చాలా గొప్ప నోబెల్ ప్రైజ్ పొందిన శాస్త్రజ్ఞులకి, లేకపోతే ఒక దేశాల అధ్యక్షులకి ఎంత సమాచారం ఉంటుందో మీకు నాకు అంతే సమాచారం చాలా తేలిగ్గా అందే అవకాశం ఉన్నది. ఈవేళ వనరులు ఉన్నాయి, ఈవేళ టెక్నాలజీ ఉన్నది. మనిషి చరిత్రలో ఏనాడు కూడా ఈవేళ సాధించే అవకాశం గతంలో ఎప్పుడు లేదు. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరంతా కూడా దాన్ని అధిగమిస్తున్నారు. నేను గర్వపడుతున్నాను మిమ్మల్ని చూసి. దానికి చాలా పట్టుదల కావాలి, ధైర్యం కావాలి, చాలా పెద్ద మనస్సు కావాలి. అధైర్యపడద్దు. భయం అన్నది మనిషిని వెనక్కి లాగేస్తుంది, బలహీనుడిని చేసేస్తుంది. ఏదొచ్చినా కూడా తట్టుకునేటువంటి స్థైర్యం మీకున్నది. కొద్దిపాటి ప్రయత్నం చేసినట్టయితే ఈ హెలెన్ కెల్లర్ కానీ, స్టీవెన్ హాకింగ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ప్రపంచంలో అత్యద్భుత స్థాయిలో ఎన్ని విజయాలు సాధించారో ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మనం చాలా పనులు చాలా అవలేలుగా చేయగలం. మీరంతా దానికి సిద్ధపడుతుంది మిమ్మల్ని మనసారా అభినందిస్తూ, మరి మీకు చక్కటి ప్రోత్సాహం ఇచ్చి ఒక వేదిక నిర్మాణం చేశారు. మీ అందరి శక్తి సామర్థ్యాలు వెలికి తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మన సంజీవ్ కానీ, జాన్ మైకేల్ కానీ, అట్లాగే అజ్మీరా బాబీ గారు కానీ, ఇతరులు కానీ, వారందరినీ మనసారా అభినందిస్తూ మీ ప్రశ్నల్ని, మీ ఆలోచనల్ని ఆహ్వానిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వ్యక్తిగత స్థాయిలో ఏం చేయాలి, ప్రభుత్వం స్థాయిలో ఎలాంటి మార్పులు అవసరం అన్ని చెప్తూ, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే somebody's disability need not be an inability to excel. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు Q&A సెషన్ స్టార్ట్ అవుతుంది. మీ ప్రశ్నల్ని యూట్యూబ్ లో లైవ్ చాట్ ఆప్షన్ ఉంది, అక్కడ మీ ప్రశ్నలు అడగొచ్చు. అదేవిధంగా ఇక్కడ చాట్ ఆప్షన్ ఉంది, అక్కడ కూడా అడగొచ్చు. ఒక 2 ప్రశ్నలు అయిన తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకొని మీరే సొంతంగా అడిగే అవకాశం కూడా కల్పిస్తాము. అప్పటిదాకా మీరు చాట్ లో అడగొచ్చు. సార్, మొదటి ప్రశ్న నేనే అడగాలనుకుంటున్నాను. I would like to ask my question in 2 parts, sir. First is, మేము లాస్ట్ వీకే మేము సివిల్ సర్వీసెస్ మాడ్యూల్ లూయి విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఫార్మ్ బిల్స్ గురించి డిస్కస్ చేసాము. అందులో అన్ని మీరు అనలైజ్ చేసిన వీడియోని కూడా మేము షేర్ చేసుకొని చూసాం అనమాట. సో అందులో అన్ని ప్రాబ్లమ్స్ బాగున్నాయి, కానీ మండీస్ లో ఎందుకు ట్యాక్స్ ఉండాలి, బయట ప్రైవేట్ లో ట్యాక్స్ ఎందుకు ఉండదు ఇప్పుడు అన్న కొత్తది, దాని మీద మీ విశ్లేషణ ఏంటి? రెండో ప్రశ్న, మీరు కాన్స్టెంట్ గా చాలా విశ్లేషిస్తూ ఉండాలి, ఎన్నో మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, ఇలాంటివి చేయాలి. బట్ యూ షుడ్ ఆల్సో కంటిన్యూ టు అప్డేట్ యువర్ సెల్ఫ్, లెర్న్. హౌ డూ యూ బ్యాలెన్స్ బిట్వీన్ లెర్నింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్? ఓకే,
మండీస్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఒక చట్టం చేసి ఒక సంస్థగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని యాజమాన్యానికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరును ఉంటుంది. మార్కెట్ కమిటీలు అంటాము. మామూలుగా అయినట్టయితే ఎవరు దాన్ని వాడుకుంటున్నారో రైతులు వాళ్లే అక్కడ ఆ సంస్థను ఏర్పాటు చేసుకుని నాయకత్వం వాళ్ళు ఎన్నుకుని ఏర్పాటు కావాలి. మనం అట్లా చేయటంలా. ఎమ్మెల్యే గారు చెప్పిన మేరకు, అధికార పార్టీ వాళ్ళు చెప్పిన మేరకు ఎవరు ప్రభుత్వం వాళ్ళు నామినేట్ చేస్తుంది. అంటే ఒక ప్రభుత్వ సంస్థగా ప్రభుత్వం చేతిలో నడుస్తుంది. అక్కడ సేవలు అందించినందుకు సెస్ అన్నమాట. ఇది పన్ను కాదు. పన్నుకి సెస్కి తేడా ఉంది. ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి మనం కప్పం కట్టాల్సిందే. ప్రభుత్వం మనకేమన్నా సేవలు ఇచ్చిన పని ఇవ్వట్లేదని మనం గొడవ చేయొచ్చు, ఎన్నికల్లో ఓడించవచ్చు, కానీ విధిగా కట్టాల్సింది. నువ్వు నాకు మంచినీళ్ళు అందించట్లేదు, రోడ్లు బాగోలేదు, నేను పన్ను కట్టడానికి అవకాశం లేదు. కానీ సెస్ అట్లా కాదు. సెస్ అనేది మనకు అందించే సేవల కోసం వసూలు చేసేది, ప్రత్యేకంగా ఒక రంగంలో. ఆ వసూలు చేసిన డబ్బు ఆ రంగంలో దానికే ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి పన్నుల డబ్బు మనం ఇస్తే ఏ రకం ఖర్చు పెట్టాలో ప్రభుత్వం ఇష్టం. సెస్ అట్లా కాదు. మార్కెట్ సెస్ ఇస్తే మార్కెట్ సౌకర్యాలు బాగు చేయడం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. ఎడ్యుకేషన్ సెస్ ఇస్తే ఎడ్యుకేషన్ విద్యా సంస్థలు బాగు చేయడానికి మాత్రమే ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇక్కడ మార్కెట్ సెస్ అనేది ఏమిటి? మార్కెట్ సౌకర్యాలు మనం ఉపయోగించుకుంటున్నందుకు మనం అక్కడ ఆ సెస్ కడుతున్నాం. ఇప్పటిదాకా ఏం చేశారు? మార్కెట్లోనే, అంటే వాళ్ళు నిర్దేశించినటువంటి మార్కెట్ కమిటీ మార్కెట్లోనే మీరు అమ్మాలి అంటే మనం ఎక్కడ అమ్మాలో వాడు నిర్దేశిస్తున్నాడు. ఇంకో చోట అమ్మడానికి వెళ్ళలేదు. వాస్తవానికి 165 పాళ్ళు మార్కెట్లో ఎవరు అమ్మట్లేదు, ఎందుకంటే అక్కడ కొనేవాళ్ళు లేడు, సౌకర్యాలు లేవు, బయటే అమ్ముతున్నారు నా తంటాలు పడి. అయినా కూడా మార్కెట్ సెస్ కట్టాలని నిర్దేశించారు. చాలా తప్పది. ఇప్పుడు ఏం చేశారంటే మార్కెట్ను ఉపయోగించుకుంటే మార్కెట్ సెస్ కట్టాలి. వేరే చోట అన్నట్టయితే అక్కడే ఉన్న కమిషన్ ఛార్జ్ కూడా మీరు పే చేసేయండి. లేదు కమిషన్ లేకుండా నేను తీసుకుంటానంటే ఇది రేట్ ఎంత అనుకోండి, మీ రేటు బాగుంటే మీరు అమ్మేసేసుకోండి. అంతేగాని మార్కెట్ సెస్ అనేది విధిగా కట్టాలి, ఇది ఉపయోగించుకోకపోయినా అన్నది లేదనమాట. కాబట్టి దానివల్ల రైతులకి స్వేచ్ఛ వస్తుంది. ఎవరికి ఎక్కడ అమ్మాలని చెప్పనేది రేటుని బట్టి మనం నిర్ణయించుకుంటాం. అంతేగాని బలవంతంగా ఇక్కడే అమ్మో అని చెప్పిన పరిస్థితి ఉండదు. ఆ మార్కెట్లో మన సెస్సులు కొన్ని 100 కోట్లు కడుతున్నా కూడా చాలా చోట్ల కాంపౌండ్ వాల్స్ లేవు, సరైనటువంటి ప్లాట్ఫామ్స్ లేవు. రైతులు అక్కడ ఒక రోజు రాత్రి ఉండడానికి కోసం చెప్పిన అక్కడ ఏర్పాట్లు లేవు. మరి వర్షం కురుస్తుంటే ఆ పంట తడిసిపోతుంటుంది. ధాన్యం ఇంకోటి నెలమై పడేస్తే ఆ నీళ్ళు వచ్చేసి తడిసిపోయే పరిస్థితి వస్తుంది. ఊరికే ఏదో మనం పందికొక్కులు స్వైర విహారం చేస్తాను. నేను చాలా మార్కెట్లని స్వయంగా చూశాను. తెలంగాణలోనే చాలా మార్కెట్లని స్వయంగా చూశాను. ఆ ఊళ్ళ పేర్లు చెప్పిన మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళు బాధపడతారు, మా ఊరి పేరు చెప్పారంటే చెప్పాను. కాబట్టి ఇదంతా ప్రభుత్వ గుత్తాధిపత్యం వల్ల. ఎట్లాగైతే పూర్వకాలం లైసెన్స్ రాజ్యం పెట్టి అన్ని గందరగోళం చేశారు, ఫోన్లు కూడా లేకుండా చేశారు, మనకి అసలు ఏ రంగంలో ఏది లేకుండా చేశారు. దానికి అసలు 91లో సడలించాం. ఎంతో కొంత పోటీ వచ్చింది. మార్కెట్లో మనకు అన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఇష్టం ఒప్పుకుంటే కొనుక్కుంటాం, ఏది ఇష్టమైతే అది కొనుక్కుంటాం, మన ఇష్టం. కానీ వ్యవసాయాన్ని అట్లా చేయకుండా ఇంకా పూర్వం లాగానే ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు ఆ తొలగించడంలో భాగంగా ఈ మార్కెట్లోనూ అమ్ముకోవచ్చు, బాగుంటే బయటనే అమ్ముకోవచ్చని ఏర్పాటు చేశారు. మార్కెట్లో అమ్ముకుంటే మార్కెట్ సేవలు పొందారు కాబట్టి అక్కడ సెస్ చెల్లిస్తారు. బయట అక్కడేమన్నా వాళ్ళకి రుసుము ఛార్జ్ చేస్తే మీరు పే చేయండి, మీ ఇష్టం అయితే, అంతే. ఇక ఎలా అధ్యయనం చేయాలన్నది పెద్ద కష్టం కాదు. ముందు మనకేంటంటే ఏ విషయమైనా కూడా అధ్యయనం చేయడానికి, విశ్లేషణ చేయడానికి ఒక క్లారిటీ ఉండాలి. ఎలా నేర్చుకోవాలో ముందు మనం నేర్చుకోవాలి. కొంతమంది అద్భుతంగా అన్నీ చదువుతారు, కానీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే అంత కలగాపులంగా ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు, దేవుడికే ఎరుక. ఎందుకంటే స్పష్టత లేదు. ఎప్పుడు కూడా ముందు వాస్తవాలు, ఫ్యాక్ట్స్, తర్వాత లాజిక్, తర్కం. ఆ ఫ్యాక్ట్స్ని, ఆ వాస్తవాల్ని ఏ రకంగా మనం విశ్లేషించాలి ఒక నిర్ధారణ రావడానికి. 3 అనుభవం, మన అనుభవం కానీ ఇతరుల అనుభవం కానీ, అది కూడా ఫ్యాక్ట్స్లో భాగమైనా కూడా ఆ అనుభవం మనకి మనంత విజ్ఞత, ఇంగిత జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ 3 జోడించాలి. ఈ 3 జోడించడం కోసం అనువుగా బోళ్ళంత అధ్యయనాలు చేస్తున్నారు ప్రపంచంలో చాలా అంశాలను గురించి. ఆ స్థూలమైన దృక్పథం కావాలి, మీకు ఆసక్తి ఉన్న అంశాల్లో సూక్ష్మమైన దృక్పథం కావాలి. అది కనుక సరైనటువంటి సాహిత్యాన్ని మీరు ముందు ఆ విషయం మీద, ఇప్పుడు ఉదాహరణకి మార్కెట్లు ఉన్నాయి, వ్యవసాయ మార్కెట్లు, దాన్ని ఏం చేయాలని చెప్పినది, లేకపోతే మరో రంగం ఉన్నది. 1 సెకండ్, నాకు బ్యాటరీ కొంచెం తగ్గిపోతుంది. ఓకే, మనకి ఆర్థిక శాస్త్రం కనీసం పరిజ్ఞానం ఉండాలి. అసలు ఆర్థిక శాస్త్రం డిమాండ్ అంటే ఏమిటి, సప్లై అంటే ఏమిటి, మరి రికార్డర్స్ థియరీ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే ఏమిటి అని కొంచెం మౌలికమైన, పెద్ద లోతుకెళ్ళక్కర్లా, కానీ కనీసం బేసిక్ ప్రిన్సిపల్స్ అర్థం కాలేదనుకోండి మనం అసలు విశ్లేషణ చేయలేం.
గుడ్డెద్దు చేలోబడ్డట్టు పోతాం. మన దేశంలో చాలా రంగాల్లో ఏమిటంటే మనకు ఆ ఫౌండేషన్ పునాదులు లేవు. ఒకసారి పునాది ఉన్నట్టయితే అక్కడ పెద్ద నిపుణులు కావక్కర్లే, ప్రతి ఒక్కళ్ళు పెద్దాలను నిపుణులు కాలే. అప్పుడు మనకి ప్రజాజీవనంలో మనకు సంబంధించిన అంశాల మీద పట్టు వస్తుంది. ఇక అప్పుడు గ్యాదర్ మోర్ ఫ్యాక్ట్స్, మోర్ ఎవిడెన్స్, అప్లై మోర్ లాజిక్. మనకంటే ఎక్కువ లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. బోల్డంతమంది రాస్తున్నారు. ఈ రోజుల్లో సాహిత్యం మనకు అందుబాటులో ఉన్నది. అది నిరంతరం అధ్యయనము, అనుభవము రెంటిని మనం జోడించాలి. ఒట్టి అధ్యయనం అయితే పుస్తకాలు పురుగవుతాం, ఒట్టి అనుభవం అయితే అనుభవానికే పరిమితం అవుతాం. అధ్యయనాన్ని అనుభవాన్ని కలిపి మన అనుభవము, ప్రపంచంలో మిగతా వాళ్ళ అనుభవము, ఇప్పటి అనుభవము, గతం అనుభవము, ఇవన్నీ కూడా జోడించి ఒక సింథసిస్ సాధ్యమవుతుంది. ఆ ప్రయత్నం చేయాలి. అందరూ అన్ని విషయాలు నిష్ణాతులు కాలేరు. కొంతమంది అన్ని పాలిగ్లాట్ అంటాం, ఆ ప్రయత్నాలు చేస్తారు తప్ప పాలిమ్యాథ్ అనో పాలిగ్లాట్ అని అంటాం. అందరూ అన్ని విషయాలు అధ్యయనం చేయలేరు. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న అంశాల్లో మీరు బాగా నైపుణ్యం పెంచుకోవచ్చు. కొందరు బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు, తాత్విక చింతన ఉన్నవాళ్ళు, లోతైన పరిశీలన ఉన్నవాళ్ళు చాలా అంశాల మీద పట్టు సంపాదించగలరు. పెద్దది కష్టమేం కాదు, అనుకున్నంత కష్టమేం కాదు. కానీ తార్కిక శక్తి ఉండాలి. రెండోది, మనం ఏమి విశ్లేషించినా కూడా పరిష్కారం దిశగా వెళ్ళాలి. మన విశ్లేషణ సమస్యను మరింత జటిలం చేస్తే పనికిరాని విశ్లేషణ అది. మన విశ్లేషణ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కున్నట్టయితే అది పనికొచ్చేటువంటి, లేకపోతే వృధా సమయం అంతా కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఒక సందేహం ఉంది. అది చిన్నదో పెద్దదో నాకు తెలియదు. అది చిన్నప్పటి నుంచి నాకు మదన పడుతున్నాను. ఒకటేమో రైతుల గురించి, అంత కష్టపడే వాళ్ళే నష్టపోతున్నారు, నాణ్యమైన ఫుడ్ కూడా మనకు రీచ్ అవ్వడం లేదు. రెండవదేమో వైద్యం గురించి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది, దే ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ డెడ్ బాడీస్. అండ్ మూడవదేమో విద్య. ఇప్పుడు అందరి పేరెంట్స్కి అర్థమైంది, ఎంతమందికి ఫండమెంటల్స్ కూడా లేవు పిల్లలకి అని. పేరెంట్స్ అందరూ పిల్లలతో కూర్చుంటున్నారు ఇప్పుడు. కాబట్టి అందరికీ అర్థమైంది, దే ఆర్ సెండింగ్ టు ఇంటర్నేషనల్ స్కూల్స్, బట్ దే డోంట్ హ్యావ్ ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది సబ్జెక్ట్. సో వాళ్ళ సమయం వృధా అయిపోయింది, డబ్బు వృధా అయింది, తల్లిదండ్రుల కష్టం వృధా అయింది. ఇలాంటివి పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అయినా సార్, దీనికి ఏం సొల్యూషన్? జాన్ అయినా మాట్లాడింది సంజీవ్ అండి. సంజీవ్ ఈ మూడు అంశాల మీద కూడా ఇంకా చాలా అంశాల మీద చాలా లోతైన విశ్లేషణ లోక్సత్తా దగ్గర ఉన్నది. fdrindia.org వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. మీరు మిగతా వాళ్ళతో కూడా తర్వాత పంచుకొని డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు అంత డీటెయిల్కి వెళ్ళాం కాబట్టి చాలా క్లుప్తంగా 2-3 మాటలు చెప్తాను. వ్యవసాయం ఉందనుకోండి, ప్రపంచమంతా కూడా వ్యవసాయం కొంచెం కష్టమైంది ఆధునిక యుగంలో. ఎందుకంటే ఒక 500 సంవత్సరాల క్రితం వరకు, 400-300 సంవత్సరాల క్రితం వరకు వ్యవసాయమే మనకి సంపద. ఇప్పుడు 10-12 వేల సంవత్సరాల క్రితం వరకు ఆటవిక మానవుడు అయితే జంతువులను వేటాడి చంపి తినేవాడు, లేకపోతే కందమూలాలను తవ్వుకుని తినేవాడు, హంటర్ గ్యాదరర్ అంటాం. ఆ తర్వాత వ్యవసాయం నేర్చుకున్నాం. కొన్ని మొక్కల్ని నాటితే ఇది తినే పంట ఇది. ఆ మొక్కల్లో కూడా కొంచెం మేలు రకమైనవి, కొంచెం జాగ్రత్తగా కొన్ని తరాల పాటు మన పూర్వీకులు, మానవ జాతి పూర్వీకులు వాళ్ళంతా కూడా చాలా తంటాలు పడి కొన్ని వందల సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు ఇదిగో ఈ గింజ బాగా పనికొస్తుంది, ఈ విత్తనం బాగా పనికొస్తుంది గుర్తించి దాంతో పంటలు వేసి పంటలు తీయడం మొదలెట్టారు. అక్కడి జనాభా పెరగడం మొదలెట్టింది. ఒక 10,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాలు నడిచింది. బాగా ప్రకృతికి అనుకూలిస్తే, చీడపీడ లేకుంటే పంట పండుతుంది, తినేవాళ్ళు. మరి ప్రకృతి సరిగ్గా లేకపోతే వర్షాభావం వచ్చినా, చీడపీడలు వచ్చినా కూడా ఆ రోజుల్లో మిడతల దండు వచ్చేది, మొత్తం పోయేది అంతే. ఉదాహరణ 1,00,000 మంది చచ్చిపోయేవాళ్ళు. అట్లా దాదాపు 1760-70 దాకా, అంటే 18వ శతాబ్దం మధ్య దాకా నడిచింది ప్రపంచం. అప్పటి నుంచి మనకి పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఏమైంది? పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వ్యవసాయంలో కూడా ఉత్పత్తిని చాలా ఎక్కువగా సాధించినట్లాగా నేర్చుకున్నాం మనం. పరిశ్రమలు ఎట్లాగో నేర్చుకున్నాం, ఎన్నో రకాల ఉత్పత్తులు నేర్చుకున్నాం. కాలక్రమేణా ఏమైంది? వ్యవసాయంలో మనం బతకడానికి కావాల్సిన ఉత్పత్తి చాలా సులభంగా చేయగలుగుతున్నాం. ఇక ప్రపంచంలో విపరీతంగా జనాభా పెరుగుతున్నా కూడా మనకు తినడానికి ఆహారం లేదన్న భయం లేకుండా చేయగలిగాం. ఎప్పుడైతే ఆహారం భయం లేకుండా పోయిందో మిగతా అవసరాలు ఎక్కువైనాయి. ఒకసారి మీరు చుట్టూ చూడండి. నీ ఇప్పుడు నేను ఉన్నాను, కళ్ళజోడు కావాలి, నాకు జేబులో పెన్ను కావాలి, ఇక్కడ మొబైల్ ఫోన్ కావాలి, ఇక్కడ కాగితం కావాలి, ఇక్కడ రిమోట్ కంట్రోల్ కావాలి, ఇక్కడ ఎదురుగా ఉన్న టేబుల్ కావాలి, మరొకటి కావాలి, ఎదురుగా ఉన్న టీవీ కావాలి. ఇవన్నీ కూడా పరిశ్రమల నుంచి వస్తున్నాయి. కాలక్రమేణా ఏమైంది? మన భోజనానికి ఎంత ఖర్చు పెడుతున్నామో అంతకంటే 10 రెట్లు మిగతా వాటికి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థ చాలా పెరిగింది.
మొత్తం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ వాటా తగ్గుతూ వచ్చింది. మన దేశంలో సమస్య ఏంటి? ఆ వ్యవసాయ వాటా తగ్గుతున్నా కూడా వ్యవసాయంలో పనిచేసి వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య పెద్దగా తగ్గల, కొంచెం తగ్గింది. అదే ఒక 70% 80% ఉంటే ఇప్పుడు 50%కి వచ్చాం. ప్రపంచం అంతా ఇప్పుడు అమెరికాలో 3% ఉంటారు వ్యవసాయంలో, యూరోప్లో 5% ఉంటారు, చైనాలో 20-25%కి వచ్చారు. ఇంకా 10 వేగంగా తగ్గిపోతుంది, 20 నుంచి 10 ఎంత తగ్గిపోతుంది త్వరలోనే. మన దేశంలో మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇంకా 50% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. కానీ వ్యవసాయం వాటా కేవలం 16%. మనం ఏం చేయాలి? 3 కోణాల నుంచి ఆలోచించాలి. ఒకటి, రైతుకు రేటు వచ్చే ఏర్పాటు ఏం చేయాలి? ఓ పక్కన ఉత్పత్తిని పెంచుతూ మరో పక్కన రేటు వచ్చే ఏర్పాట్లు ఎట్లా చేయాలి? దానిలో ఇప్పుడు మన వచ్చిన 3 చట్టాలు ఒక మార్గం, ఇదొక్కటే చాలదు. ఆ రోజు మీరు అది చూస్తుంటే దానిలో చాలా చెప్పాను, మిగతా కూడా చెప్పుకుంటాను నేను ఇంకేమేం చేయాలని చెప్పాను. అది దీంతో పాటు రిటైల్ చైన్స్ కానీ, లేకపోతే ఎక్స్పోర్ట్లో మనం మార్గం సంపాదించడం కానీ, ప్రాసెసింగ్ కానీ, ఇంకా రకరకాలుగా మిగతావన్నీ కూడా చేపట్టాలి. 2, ఉత్పాదకతని పెంచాలి. మనకి వ్యవసాయ భూమి ప్రపంచంలో ఎంతో వంతు ఉన్నా కూడా మనకి పర్ ఏకర్ కానీ పర్ హెక్టర్ కానీ మనం ఉత్పత్తి చేసేది ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి ఎల్లకాలం ఎట్లానే ఉంటే ప్రపంచంతో పోటీ పడలేం, ప్రపంచ మార్కెట్లో స్థానాన్ని సంపాదించుకోలేం. కాబట్టి ఆ పని చేయాలి. 3, వ్యవసాయానుబంధ పరిశ్రమలు, అలాగే గ్రామాల్లో మీరు చెప్పిన విద్య ఆరోగ్యం అందించడం. మీరు గ్రామాల్లో రైతులకు బాగా కష్టం, వ్యవసాయంలో కష్టమే కాదు, చదువు కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు, చదువు అందట్లా. ఆరోగ్యం కోసం ఒళ్ళు హోనైపోతుంది, డబ్బంతా పోతుంది అని ఆరోగ్యం అందట్లా. కుటుంబాలు ఉన్నకతికి బెదరకంలో జరిగిపోతున్నారు. కాబట్టి విద్య ఆరోగ్యాన్ని అందిస్తూ గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా చిన్న పట్టణాలు అభివృద్ధి చేస్తూ దూర ప్రాంతాలకి మీరు వలసపోవాల్సిన అవసరం లేకుండా కొద్దిమంది తప్పదు, బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు మహానగరాలకు వెళ్ళాల్సి వస్తుంది. కానీ చాలా మంది మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికో దూర ప్రాంతాలు కొన్ని 100 కిలోమీటర్లు మహానగరం వెళ్ళక్కర్లా. పక్కన ఒక టౌన్లో ఉపాధి, అదే రకమైన ఉపాధి పూర్తిగా సాధ్యం. వాటిని సరిగ్గా నిర్మాణం చేస్తే, అక్కడ అభివృద్ధికి మనం బాటలు వేసినట్టయితే ఆ ఏర్పాట్లు చేయాలి. ఈ బహుముఖాలుగా కనుక విజ్ఞతతో చేసినట్టయితే అప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక గౌరవప్రదమైన జీవితము, గ్రామాలకి పట్టణాలకి మధ్య ఆర్థిక దూరం తగ్గటము సాధ్యమవుతాయి. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 3 చట్టాలు ఒక తొలి అడుగు. ఇవి సరిపోవు, కానీ ఖచ్చితంగా మంచి అడుగు, రైతుకు రేటు రావడానికి కొంతమేరకు ఉపకరిస్తాయి. అందుకే నేను పూర్తిగా మద్దతు ఇచ్చాను. ఇక ఆరోగ్యం, ప్రపంచంలో ఆరోగ్య వ్యవస్థ బాగా ఉన్న దేశాల్లో వాళ్ళు ఖర్చు పెట్టేది, ప్రభుత్వాలు ఖర్చు పెట్టేది ఆరోగ్యం కోసం సగటున 8 నుంచి 10% జాతీయ ఆదాయంలో, జీడిపిలో, బడ్జెట్లో కాదు జీడిపిలో. బడ్జెట్లో అతి ఎక్కువ ఖర్చు ఆరోగ్యం కోసం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా, ఒక్క భారతదేశం మినహాయిస్తే. మనది 1.3% ఆరోగ్యం కోసం మనం పెట్టే ఖర్చు. ఆరోగ్య వ్యవస్థ పరమ దారుణంగా ఉంది, మీకు తెలిసి వివరాలన్నీ కూడా. రకరకాల కారణాలు ఉన్నాయి. చివరికి ఫలితం ఏంటి? తుది ఫలితం ఏమిటి? ఏడాదికి 5.5 కోట్ల మంది, అంటే ప్రపంచంలో 95% దేశాలు 5.5 కోట్ల కంటే జనాభా తక్కువ. ఏడాదికి 5.5 కోట్ల మంది ఈ దేశంలో కేవలం అనారోగ్య కారణంగా బేదలవుతున్నారు. అప్పటిదాకా బేదలు కాని వాళ్ళు ఏడాదికి 5.5 కోట్ల మంది బేదవాళ్ళు అయిపోతున్నారు. ఆరోగ్య ఖర్చుల వల్ల కానీ, లేకపోతే అనారోగ్యం వల్ల పని చేయలేకపోవటం వల్ల, ఆదాయం రాకపోవటం వల్ల కానీ. ఇంతకంటే భయంకరమైన శాపం ఇంకోటి లేదు. మన అదృష్టం కొద్దీ మనం 9% జీడిపి ఖర్చు పెట్టక్కర్లా. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఎక్కువ భాగం 1.3% మాత్రమే. ప్రైవేట్ రంగంలో దానికి మూడింతలు ఖర్చు పెడుతున్నాం. సహజంగానే ప్రైవేట్ రంగంలో ఆరోగ్యం, ఆధునిక ఆరోగ్యం ఏంటంటే చాలా ఖరీదైనటువంటిది. బోల్డంత టెక్నాలజీ, బోల్డంత మిషనరీ, మరి కొత్త ఔషధాలు, కొత్త పరిశోధనలు జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు కావాలి, ఇన్వెస్టిగేషన్లు, డయాగ్నోస్టిక్స్ కావాలి. కాబట్టి ఖర్చు అవుతుంది. ఇంత పట్టుబడి పెట్టినప్పుడు ఇంత పేద దేశంలో కాస్త దోపిడీ కూడా ఉంటుంది. కానీ మౌలికంగా సమస్య ప్రభుత్వ వైఫల్యం. ఎప్పుడైతే ఆరోగ్య వ్యవస్థను సరిగ్గా నిర్మాణం చేయలేకపోయినారో, అది సరిగ్గా చేయాలంటే మన అదృష్టం కొద్దీ మనం పెద్ద ఖర్చు పెట్టక్కర్లా. 0.5% జీడిపిని సరిగ్గా ఖర్చు పెడితే, ప్రాథమిక ఆరోగ్యం, ఫ్యామిలీ మెడిసిన్కి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒక నమూనాను నేను తయారు చేశాను. నేను ఇందాక చెప్పినట్టుగా జాతీయ ఆరోగ్య మిషన్కి పునాది వేసింది నేనే. అది చాలా తక్కువ, జరగాల్సిన దాంతో పోలిస్తే 5-10%. కానీ పూర్ణంగా ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఏం చేయాలని సమగ్రమైన పథకాన్ని నేను తయారు చేశాను. ప్రభుత్వాలతో కూర్చొని మాట్లాడుతున్నాను. ఒక 90,000 లేక 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది ఏడాదికి. అంటే మన జీడిపిలో 1%లో సగం.
ఇప్పుడు 1.3 ఖర్చు పెడుతున్నాం, ఇంకొక 0.5 0.6 ఖర్చు పెడితే 2% లోపలే మనం మంచి ప్రమాణాల ఆరోగ్యాన్ని అందరికీ అందించగలం. ఈ కనీసం కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో అయినా సరే ఆ కొద్దిపాటి ఖర్చుతో మంచి ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటు కోసం మనం ప్రభుత్వాలు పూనుకోవాలి. మనకు రాజకీయంలో దాన్ని గట్టిగా పట్టించుకోవట్లేదు, ఊరికే పైన మాట్లాడుతున్నారు. ఎప్పుడో 1946లో బ్రిటన్లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని చెప్పని రెండో ప్రపంచ యుద్ధానంతరం ఒక అద్భుతమైన రీతిన ప్రధానమంత్రికి ఒక సామాన్యుడికి ఒకే రీతిన ఆరోగ్యం అందేట్టుగా జేబులో పైసా ఖర్చు కాకుండా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండం కొనసాగుతుంది. బ్రిటన్లో 197 మంది ఈ నేషనల్ హెల్త్ సర్వీస్ అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రిటన్లో బాగా పనిచేసేది ఏమిటంటే అందరూ టక్కుని చెప్పేది జాతీయ ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్. మొన్న బ్రిటిష్ ప్రధానమంత్రి కోవిడ్ వస్తే ఆయన తగ్గిన తర్వాత బయటకు వచ్చి ఈ ఎన్హెచ్ఎస్ అనేది లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడిని, ఎన్హెచ్ఎస్ అనేది బతికించిందని చెప్పాడు ఆయన ప్రధానమంత్రి. అలాంటిది మనకు సాధ్యం. అంత ప్రమాణాలతో ఒక్కరోజు చేయలేకపోవచ్చు, మనకు అంత సంపద లేదు కాబట్టి. కానీ కొద్దిపాటి ఖర్చుతో మంచి ప్రమాణ ఆరోగ్యం ఇవ్వడం సాధ్యం. దాని మీద ఈ ప్రభుత్వాలు పార్టీలు దృష్టి పెట్టాలి. మనం అందరూ కూడా ముందు అర్థం చేసుకుని దాని మీద ఒత్తిడి తీసుకోవాలి. ఇక విద్య ఆరోగ్యంలో ఒక రకమైన సంక్షోభం, ఖర్చు పెట్టక సంక్షోభం. విద్యలో ఖర్చు పెడుతున్నాం, 4.4% జీడిపిలో ఖర్చు పెడుతున్నాం. 8,80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తీసుకున్నట్టయితే స్కూల్ విద్య కోసం, పాఠశాల విద్య కోసం సగటున ఒక్కొక్క బిడ్డ మీద 80,000 నుంచి 90,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఏడాదికి. అది చిన్న మొత్తం ఏం కాదు మన దేశంలో, ఒక పేద దేశంలో. కానీ విద్య 180 మందికి ఏమాత్రం అందట్ల. 100కి మాత్రమే మన దేశంలో స్కూళ్ళల్లో ఉన్న పిల్లలు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న కానీ ప్రపంచ ప్రమాణాలతో 100కి ఉన్నారు, 1%. ఒక 10-15% వాళ్ళకంటే తక్కువ ఉన్నా కూడా కాస్త అందుకోగలరు వెనకున్నా కూడా. 180 మందికి భవిష్యత్తు లేదు. ఏమాత్రం పునాదులు లేనటువంటి విద్య, ఉత్తుత్తి విద్య, ఆ సర్టిఫికెట్లు పాసులు మార్కులే తప్ప ఎందుకు పనికిరాని విద్య. ఈ పెట్టే ఖర్చు కంటే ఒక పైసా పెంచకుండా దీని పద్ధతులు మార్చినట్టయితే, మౌలికంగా ఏం చేయాలో ఆలోచించి సరిగ్గా చేసినట్టయితే మనం ఈ దేశంలో ప్రతి బిడ్డకి మంచి ప్రమాణాల స్కూల్ విద్యనివ్వచ్చు. తర్వాత మిగతా చూద్దాం. ఈ మధ్య ఒక జాతీయ విద్యా విధానం వచ్చింది కొత్తది. నేను పూర్తిగా దాన్ని సమర్థించాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మన విద్యారంగంలో ఉన్న సంక్షోభాన్ని, సమస్యని అర్థం చేసుకుని పరిష్కారం ఏంటని చెప్పినది ఒక మార్గం చూపెట్టే ప్రయత్నం చేశారు. ఆ విద్యా విధాన రూపకల్పనలో కూడా నా పాత్ర ఉంది కొంత మేరకు. అది మంచి విధానాన్ని రూపొందించారు. అది సరిగ్గా అమలైనట్టయితే కనీసం 4-5 ఏళ్లలో ఒక పునాది ఏర్పడుతుంది. ప్రస్తుతం అధ్వాన్నంగా ఉంది. ప్రపంచంలో విద్య, ఆరోగ్యం పరమ చండాలంగా ఉన్న దేశం భారతదేశం. పెద్ద దేశాల్లో సిగ్గుచేటు. రెంటిని మార్చడం సాధ్యం. Thank you, sir. We'll move to the next question. And no jobs, no employment in India. Why government failure to provide work to the... అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. మీ ప్రశ్న సరైనదే, కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వదు. ఏ దేశంలోనే సరే, ఇప్పుడు మన దేశం ఉందనుకోండి, మొత్తం దేశ జనాభా ఇవాళ 138 కోట్ల జనాభా. ఈవేళ 138 కోట్ల మందిలో ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ మొత్తం కలిపి, ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా కలిపి దాదాపు 2 కోట్ల మంది. ఆర్మీ, రైల్వేస్తో కలిపి, సైన్యము రైల్వేస్తో కూడా కలిపి 2 కోట్ల మంది పనిచేస్తున్నారు. కాస్త అటు ఇటుగా 140 కోట్ల మందిలో. ఒక ఏడాది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వంలో? 2 కోట్ల మందిలో సగటున ఒక 2.5-3% మంది రిటైర్ అవుతుంటారు. అంటే ఒక 5 లక్షల మంది జాతీయ స్థాయి రాష్ట్రాల్లో కలిపి. బాగా ఉంటే మనకు 5 లక్షల ఉద్యోగాలు వస్తే ఏడాదికి ప్రభుత్వంలో గొప్ప విషయం. ఎంతమంది ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాల మార్కెట్లోకి వస్తున్నారు దేశంలో? 1,30,00,000 మంది. 1,30,00,000 మంది. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది. ప్రభుత్వాలు మన పన్ను డబ్బులన్నీ తీసుకుని ఇంకో 5 లక్షల మంది తీసుకుని ఉద్యోగాలు, జీతాలు ఇచ్చేస్తామని చెప్పంటే మన పన్ను డబ్బులన్నీ మనలాగా పోతాయి. మనకు చదువు రావాలి, ఆరోగ్యం అందాలి, మౌలిక సదుపాయాలు కావాలా, దేశంలో చట్టబద్ధ పాలన కావాలి. ఇవేం లేకుండా ఊరికే తేరగా కూర్చోబెట్టి జీతం ఇవ్వడం కోసం ప్రభుత్వం లేదు. ప్రభుత్వానికి పన్నులు ఇచ్చేది, వాటిని పోషించేది మనకు కావాల్సిన పనులు చేయడం కోసం. కాబట్టి ప్రభుత్వం, ఏ దేశంలో ప్రభుత్వాలు కూడా అదే పనిగా ఉద్యోగాలు ఇవ్వటం పనిగా పెట్టుకోలేవు. కానీ ప్రభుత్వాలు సరైన పనులు చేస్తే, మంచి విద్య ఇస్తే నైపుణ్యం వస్తుంది, మంచి ఆరోగ్యం ఇస్తే ఉత్పాదకత, పనిచేసే శక్తి వస్తుంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పెట్టుబడులు వస్తే పరిశ్రమలు సాధ్యమవుతాయి, ఆర్థిక వ్యవస్థలు సరైన విధానాలు రూపొందిస్తే
ప్రపంచంతో పోటీపడి వస్తువులను తయారు చేయడం, అమ్మటం సాధ్యమవుతుంది. ఈ పనులు ప్రభుత్వం సరిగ్గా చేసి ఉపాధి కల్పనకి సరైనటువంటి విధానాలు రూపొందించాలి. అది చేయకుండా ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు ఎలక్షన్లో. అంతకంటే పచ్చి మోసం ఇంకొకటి లేదు. అది సాధ్యమో కాదు. పొరపాటున ప్రయత్నం చేస్తే కుప్పకూలిపోతుంది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా. కాబట్టి ప్రభుత్వాల వైఫల్యం ఉంది, కానీ ఉద్యోగాలు ఇవ్వకపోవటంలో కాదు వైఫల్యం. ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ నిర్మాణం చేయకపోవటంలో వైఫల్యం ఉంది. ఉదాహరణకు వ్యవసాయం ఇందాక చెప్పాను మీకు. వ్యవసాయంలో చేసిన ఉత్పత్తికి అదనపు విలువ చేకూర్చే ఏర్పాట్లు చేసినట్టయితే 1,00,000 మందికి ఉపాధి వస్తుంది. అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వచ్చినట్టయితే స్టోరేజ్ కానీ, గ్రేడింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ, రిటైల్ చైన్స్ కానీ ఉపాధి వస్తుంది. దానికి ప్రభుత్వం రూపొందించాలి. అంతేగాని ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళు పనిగా పెట్టుకుంటే మొత్తం అంతా నాశనం అవుతుంది. వృధాగా డబ్బులు పోతే పని జరగదు, అవినీతి పెరుగుతుంది అంతే. అంచేత ప్రభుత్వం అన్నమాట వాస్తవము. రెండోది మొట్టమొదటి పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో 1760 నుంచి 1840 దాకా సుమారుగా 80 ఏళ్ల పాటు అది మొట్టమొదటి పారిశ్రామిక. అంటే ఏంటి? మొట్టమొదటిసారిగా యంత్రాలతో మనిషి పనిచేయడం మొదలెట్టాడు. ప్రధానంగా స్టీమ్ ఇంజిన్ వచ్చింది. అప్పటిదాకా మన కండర శక్తితోనూ, లేకపోతే మన పెంపుడు జంతువుల కండర శక్తితోనూ, గుర్రాలు కానీ, లేకపోతే గాడిదలు కానీ, లేకపోతే కానీ మరొకటి కానీ, మన పెంపుడు జంతువులతో కానీ మనం పని చేసుకున్నాం. మొట్టమొదటిసారిగా యంత్రాలతో పనిచేయడం నేర్చుకున్నాం. స్టీమ్ దానికి. అలాగే స్పిన్నింగ్ మిల్. అప్పటిదాకా రాట్నంతో ఉడికేవాళ్ళం. మనం ఉడకటం కాకుండా బట్టలు తయారు. ఎందుకంటే మొట్టమొదటి మనిషికి కావాల్సిన ఇవే కదా, ఈ స్పిన్నింగ్ మిల్. వీటితో ప్రారంభమైంది పారిశ్రామిక విప్లవం. అది మొదటి పారిశ్రామిక విప్లవం. ఆ తర్వాత రెండో పారిశ్రామిక విప్లవం విద్యుత్తుతో వచ్చింది, కరెంటుతో. అది ఇప్పుడు వచ్చింది సుమారుగా 1800 తర్వాత వచ్చింది. 1800కే మనకి విద్యుత్తు గురించి తెలిసినా కూడా నిజానికి విద్యుత్తు దీపాలు రావటం, విద్యుత్ రావటం 1850, 70, 80 దాకా రాలా మనకి. 19వ శతాబ్దం చివరికి వచ్చింది. ఆ రెండవ దశలో ఒక పక్కన విద్యుత్తు, రెండో పక్కన ఆటోమొబైల్స్, మోటార్ కారు. దాంతో ఏమిటంటే ఆ విద్యుత్తుతో పనిచేసే రకమైన వస్తువులు, రకరకాల వస్తువులు, మీ రెఫ్రిజిరేటర్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యాన్ కావచ్చు, మీ లైట్ కావచ్చు, ఇంకా ఇతరమైనవి కావచ్చు, అలాగే కార్లు, మోటార్ కార్లు. ఈ రకమైన రెండవ దశ విప్లవం, విద్యుత్ ఆధారిత విప్లవం, ఎనర్జీ ఆధారిత విప్లవం వచ్చింది. మూడవ దశలో డిజిటల్ ఎకానమీ. మన మొబైల్ ఫోన్లు, మన కంప్యూటర్లు, మన ఇంటర్నెట్లు, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు, ఇవన్నీ మూడో దశలో వచ్చినాయి. ఇప్పుడు మనం 4వ పారిశ్రామిక విప్లవం ముంగిట్లో ఉన్నాం. ఈ 4వ విప్లవంలో ఫిజికల్, భౌతికమైనటువంటి ఇంజనీరింగ్ వగైరా టెక్నాలజీ, డిజిటల్, ఈ కంప్యూటర్లు, డిజిటల్, ఇంటర్నెట్ వగైరా వగైరా. 3 బయోలాజికల్, నానో టెక్నాలజీ, తర్వాత మీ బయాలజీలో వచ్చినటువంటి మౌలికమైన మార్పులు, మాలిక్యులర్ బయాలజీ, జీనోమిక్ టెక్నాలజీ. ఈ 3 కూడా కలిసిపోతున్నాయి. ఫ్యూజన్ ఆఫ్ దీస్ 3 టెక్నాలజీస్. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈవేళ ఉన్న యువతలో రేపొద్దున మీరు చేయబోయే ఉద్యోగాలు 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత దేశంలో, ప్రపంచంలో మీరు చేయబోయే ఉద్యోగాల్లో 100కి 70 ఉద్యోగాలు ఇంకా సృష్టించబడలేదు. ఎలాంటి ఉద్యోగాలు? కొంతమంది టెక్నాలజీ వేగంగా మారిపోతుంది. ఉదాహరణకి ఒకప్పుడు ఆటోమొబైల్ అంటే పాతకాలపు ఈ ఇంటర్నల్ కంబస్షన్ మెషిన్ అంటాం, ఇంటర్నల్ కంబస్షన్ ఇంజిన్. అది పూర్తిగా కాలం చెల్లుతుంది, అయిపోయింది. ఇంకా ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేస్తున్నాయి. ఇంకో 5-10 ఏళ్లలో ప్రపంచంలో ఇక పాతకాలం కార్లు, మీ పెట్రోల్ పోస్తున్నది ఉండదు. దానికి అసలు అవసరమే ఉండదు. ఒక మౌలికమైన మార్పు వచ్చేస్తుంది. ఉదాహరణకి అగ్రిగేటర్స్ వస్తున్నాయి, 3D ప్రింటింగ్ అని చెప్పి అంటాం, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పని, అది వస్తున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎన్నో మౌలికమైన మార్పులు, ఊహించని మార్పులు వచ్చేస్తున్నాయి ఎనర్జీలో కానీ, మిగతా రంగాల్లో కానీ. ఇవన్నీ కూడా వచ్చే 5-10 ఏళ్లలో ప్రపంచాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయి. దానికి తగ్గట్టుగా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవాలి ప్రభుత్వం. తగ్గట్టుగా ఉదాహరణకి చైనాని తీసుకోండి. ఈ 5 ఏళ్లలో కేవలం ఎలక్ట్రిక్ కార్లో చైనా నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ ఈవేళ. ఎలక్ట్రిక్ స్టోరేజ్ బ్యాటరీలో నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరర్ చైనా ఈవేళ. సోలార్ ప్యానల్స్లో ప్రపంచంలో 80% చైనా ఉత్పత్తి చేస్తున్నది. ఇలా ఎన్నో మౌలికమైన రంగాల్లో చైనా ప్రపంచం మొత్తాన్ని బీట్ చేసేస్తాను. ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కలిపి ఎంత చేస్తున్నాయి, చైనా అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. అంత వేగంగా మనం దూసుకుపోవాలి. ఈ కొత్త టెక్నాలజీ, కొత్త ప్రపంచంలో ప్రవేశించాలి. అప్పుడు ఉద్యోగాలు వస్తాయి.
మీరు ఆ టెక్నాలజీలోకి వెళ్లకుండా రేపు పొద్దున ప్రపంచం చేయబోతున్న పనుల్ని మనం అర్థం చేసుకోకుండా దానికి తగ్గట్టుగా మన 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 వాళ్ళని తయారు చేయకుండా ఉపాధి ఎట్లా వస్తుంది? మేము ఇంకా పాతకాలం స్టీమ్ ఇంజిన్ మాకు అర్థం వచ్చింది, స్టీమ్ ఇంజిన్తో పనులు ఏమంటే ఎవడిస్తాడు? స్టీమ్ ఇంజిన్ వాడేవాడు లేడు. కాబట్టి ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. దానికి తగ్గట్టుగా మన దేశంలో కూడా మన విద్య కానీ, నైపుణ్యం కానీ, మౌలిక సదుపాయాలు కానీ, పరిశ్రమలు కానీ, ఉపాధి కల్పన కానీ జరగాలి. యా సార్, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ గీతా గారు. గీత గారు అన్మ్యూట్ చేసుకొని అడగండి ప్రశ్న. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా సంతోషంగా ఉంది, ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను సార్. నేను ఎప్పుడు టీవీల్లోనూ లేకపోతే సభల్లోనూ చాలా దూరం నుంచి చూడటము అది జరిగింది చాలా సార్లు. చాలా సంతోషంగా ఉంది నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తూ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తూ, అంటే ఒక రకంగా గోల్డెన్ ఆపర్చునిటీ మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, జనరల్ గా ఇప్పుడు లాలో ఎన్ని అమెండ్మెంట్స్ చేసినా కూడా, ఎన్ని సెక్షన్స్ తీసుకొచ్చినా కూడా జనాల ఆలోచన విధానంలో మార్పు రావట్లేదు అంటారా? లేకపోతే ఆడవాళ్ళు పిల్లల్ని పెంచే విధానంలో చేంజెస్ రావాలంటారా? హలో అమ్మా, రెండు రకాలైనటువంటి చట్టాలు. ఒక రకమైనదేమో సమాజంలో మనకున్నటువంటి ఈ సంప్రదాయ ధోరణుల నుంచి బయటపడేయడం కోసం. ఉదాహరణకి మనకి బాల్య వివాహాల నిషేధం, లేకపోతే సత్యసాగమన నిషేధం. మొట్టమొదట మన మన సంప్రదాయంలో, మన సమాజంలో సంస్కరణ సత్యసాగమన నిషేధంతో ప్రారంభమైంది. అలాగే మరికొన్ని మార్పులు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఓ పక్కన సమాజంలో సంస్కరణ ఉద్యమాలు, విద్య, ఆధునిక రీతుల్లో ఆలోచించిన పిల్లలకు నేర్పటం, దాన్ని తగ్గట్టుగా చట్టాన్ని మార్చడం, రెండు కూడా సమాంతరంగా నడిచి చివరికి ఒక స్థాయికి తీసుకోవాలి. సమాజం కంటే చట్టం మరీ ముందున్నా కూడా అమలు కాదు. అలాగని సమాజంతో పాటే వెళ్ళాలనే చట్టం ఉంటే యథాస్థితి కొనసాగుతుంది. కాబట్టి అది కాస్త ఒడిదుడుకులున్నా కూడా దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. రెండో రకమైనది ఈ సమాజము సాంప్రదాయంతో సంబంధం లేదు. ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థని బాగు చేయాలి, సమాజంలో మన అందరిలో కూడా మన ఉత్పాదకతను పెంచాలి, వ్యవసాయంలో రైతుకు మంచి రేట్ వచ్చే ఏర్పాట్లు కావాలి. నేను ఇందాక చెప్పినటువంటి ఆధునిక సాంకేతిక విజ్ఞానం మన దేశంలో పెరగడం కోసం కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఇక్కడ ఏమిటంటే దీని ఇన్సెంటివ్స్ అంటాం. ఒక చట్టం అనేది ఈ మార్గాన్ని కాకుండా ఈ మార్గాన్ని వెళ్ళడానికి మనం ప్రోత్సహించేదిగా ఉండాలి, తప్పు మార్గాన్ని వెళ్ళడానికి నిరోధించేదిగా ఉండాలి. చట్టం కేవలం ఒక సంకల్పాన్ని ప్రకటిస్తే చాలదు, డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ ఉంటే చాలదు. ఆ చట్టం ఏర్పాటు చేసే ప్రక్రియ అనుకున్న ఫలితాలను తీసుకొచ్చే మార్గానికి దారితీరు. ఉదాహరణకి రెండు ఉదాహరణలు చెప్తాను. విద్య ఉందనుకోండి, మనకి ఇవాళ సమాజంలో అందరికీ, తల్లిదండ్రులకి పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్ష భారతదేశంలోనంత ఎక్కడలేదు. నిరుపేద కుటుంబాలు కూడా శక్తికి మించి ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళకి పాపం డబ్బు లేని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పంపించి ఏదో గంటలు పడుతున్నారు, పిల్లలు బాగుపడతారని ఆశతో. కానీ అక్కడ పెద్ద చదువు రావట్లేదు. చాలా వరకు ప్రభుత్వం చాలా ఖర్చు పెడుతోంది, పిల్లలు చాలా కష్టపడుతున్నారు. సమాజం విద్యని విద్వత్తుని బోళ్ళ గౌరవిస్తోంది, కానీ విద్య రావట్లేదు. అంటే డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది, సప్లై అధ్వాన్నంగా ఉంది. ఎందుకని? విద్యని కొలమానం చాలా అధ్వాన్నంగా ఉంది ఈ దేశంలో. మన పరీక్షల పద్ధతి ఎంత చండాలంగా ఉందంటే, మనం వారం రోజుల పాటు గత 3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు బట్టి పట్టి ముక్కును పెట్టేస్తే, లేకపోతే కాపీ కొట్టేస్తే ఫస్ట్ క్లాసు లేకపోతే 90% గ్యారంటీ. అదే మనం విజయంగా భావిస్తున్నాం. అక్కడ ఉన్నంత కాలం ఈ విద్య ఊరికే కాగితం మీద ఉత్తుత్తి విద్య ఉంటుంది. మనకి చాలా మార్పులు కావాలి. కానీ ఒక మార్పు మీరు ఆలోచించండి. మీరు నిజంగా పరీక్షల నిర్వచనాన్ని మార్చారనుకోండి, విద్యలో విజయానికి నిర్వచనాన్ని మార్చారు. ఉదాహరణకి ప్రపంచంలో చాలా మంచి టెస్ట్ ఉన్నాయి, పీసా టెస్ట్ అని ఒకటి ఉన్నది. ఈ సంపన్న దేశాలని కూడా 15 ఏళ్ల వయసులో పిల్లల ప్రమాణాలను పరిశీలిస్తాయి. ఎట్లాగా? ఒకటి, భాష అర్థం చేసుకుంటున్నారా, నీ భావాలను ప్రకటించగలుగుతున్నారా, దానికోసం చూస్తారు. కానీ బట్టి పట్టడము, ఆ పద్యం నువ్వు వల్లివేయమని చెప్పటము, లేకపోతే దీనికి అర్థం చెప్పని చెప్పడం కాదు. రెండోది గణితం. ఇందాక గణితం గురించి మన సంజీవ్ చెప్తున్నారు, మన సంజీవ్ జాన్ ఇద్దరు చెప్పారు. గణితం అంటే కేవలం
367ని 963తో హెచ్చించడం అని చెప్పంటే అది గణితం కాదు, అది కేవలం మెకానికల్ ప్రక్రియ. ఆ కాన్సెప్ట్స్ పట్టుబడాలి, దాన్ని ఎప్పుడు ఎట్లా వాడాలి ప్రాబ్లమ్ సాల్వింగ్కి, అది గణితం. అంతేగాని ఊరికే ఆ ప్రక్రియ చేస్తే చాలా, అది పరిశీలిస్తుంది ఆ పరీక్ష. మూడోది సైన్స్. సైన్స్ అంటే S=UT+half-a² బట్టి చెప్పడం కాదు. సైన్స్ అంటే తర్కం. ఇచ్చిన వాస్తవాలు లేక అంశాలు, డేటాని సరిగ్గా తార్కికంగా విశ్లేషించి నిర్ధారణకు రావడం, ఈ 3 పరిశీలిస్తారు అక్కడ ఆ పరీక్షల్లో. 74 దేశాల మధ్య ఆ పరీక్ష పెడితే మన దేశంలో వాళ్ళకి 73వ ర్యాంక్ వచ్చింది, చివరి నుంచి 2వ ర్యాంక్ వచ్చింది. మన అదృష్టం కొద్దీ మరో దేశం కిర్గిజిస్తాన్ అని దానిలో ఉంది, వాళ్ళకి లాస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎందుకని మనం చదవడం కాదు, తెలివితేటలు లేక కాదు, మనం నేర్చుకునేది, మనకు నేర్పేది పనికిరానటువంటిది. ఊరికి పరీక్షల్లో బట్టి మార్కులు తెచ్చుకునేది తప్ప మన బుర్ర వికసించేది కాదు. ఇప్పుడు అది గనక ఆ బుర్ర వికసించే రీతిగా మనం ఆ పరీక్షల విధానాన్ని తయారు చేసి ఒత్తిడి లేకుండా ఉండాలి, బట్టి అవసరం లేకుండా ఉండాలి, బుర్ర వికసించేదిగా పనికొచ్చేదిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్కూల్ యాజమాన్యాలు, సమాజం మొత్తం కూడా అలాంటి విద్యకి ఏర్పాట్లు సహజంగా చేసుకుంటారు. ఎందుకంటే మనందరికీ మన పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు బాగా నేర్చుకోవాలని కోరుకున్నది. ఇన్సెంటివ్ మారిపోయింది. సహజంగానే విజయాన్ని కావాలని కోరుతున్నారు కాబట్టి మనం చేసిన విజయం నిర్వచనాన్ని మార్చాం, ఆ విజయాన్ని కొలమానం మార్చాం, మిగతా ఏం చేయలే. వెంటనే విద్య మారిపోతుంది. కాబట్టి ఊరికే విద్య బాగుపడవలను అంటే చట్టం కాదు, బాగుపడడానికి ఎలాంటి ఏర్పాటు చేయాలన్న ఒక చట్టంగానే, విధానంగానే దానికి తగ్గ ఇన్సెంటివ్స్ ఏర్పాటు చేయాలి. అలా కొన్ని రకాల ప్రవర్తన నిరోధించాలనుకోండి, డిస్ఇన్సెంటివ్, ఇలా చేస్తే మనకు నష్టం అవుతుంది అని చూపెట్టాలి. కాబట్టి 2 రకాల చట్టాలు, ఒకటి సమాజంలో మార్పు మీరు చెప్పినటువంటిది, మరొకటి మన ప్రవర్తనలో ఆర్థిక వ్యవస్థ బాగుపడడానికి కానీ, మన శక్తి సామర్థ్యాలు వికసించడానికి కానీ, మన బతుకులు బాగుపడడానికి కానీ తగినటువంటి ప్రోత్సాహకాన్ని సరైన రీతిలో ఇచ్చే రీతిగా, తప్పు మార్గాన్ని వెళ్లకుండా మనకు నిరోధించే రీతిలో చట్టాలు. చట్టం ఆ రకంగా ఉన్నట్టయితే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఏదో చట్టం చేశాం అంటే ఒక సంకల్పాన్ని ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ అయినట్టయితే చట్టం చేసినట్టు ఫలితం ఉండదు. కొన్ని చట్టాలు మాత్రమే దేశంలో అలా పనికొచ్చే చట్టాలు, వాటి ఫలితాలు వస్తున్నాయి. మిగతా చట్టాలు కూడా ఉరికి కాగితాల మీద ఉన్నాయి. దేశంలో 3000 చట్టాలు జాతీయ స్థాయిలో ఉన్నాయి, 30,000 చట్టాలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో ఇన్ని చట్టాలు లేవు. చాలా చట్టాలు ఉన్నాయి కదా, మనకు తెలియదు కూడా తెలియదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అండ్ లోక్సత్తా అని సార్ ఒకరు ఎంటర్ అయ్యారు. ఆయన ఇప్పటికే 4 ప్రశ్నలు అడిగారు, ప్రతి ప్రశ్న చాలా బాగున్నాయి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని అడగచ్చండి. ఇప్పుడు అన్మ్యూట్ చేయండి. యూ ఆస్క్ ఎనీ వన్ ఆఫ్ ది క్వశ్చన్ బికాస్ టైమ్ కన్సిడర్. లోక్సత్తా గారు, యా ప్లీజ్. హలో, వినిపిస్తుందండి, మాట్లాడండి. నమస్తే. అడగండి సార్ చాలా రోజులు. ఓకే సార్. సార్ నాకు 4 క్వశ్చన్లు ఉన్నాయి సార్, కానీ అందులో పర్మిట్ చేసిన ఒక క్వశ్చన్ అడగడం తోటి కొంచెం ఉంది. అండ్ చొరవ తీసుకుని మీరు ఎంచుకోండి, మరి 4 ఏం కావాలి. ఐ హోప్ సో ఎవరు ఏమనుకుంటున్నారు. ఓకే సార్. సార్ రీసెంట్ గా న్యూసెస్ లో నేను వింటున్నప్పుడు చైనా దురాక్రమణ గురించి వింటున్నా సార్. చైనా మన మీద దాడి చేయటం ఒకటి, తర్వాత నేపాల్ మన మీద దాడి చేయటం. మైక్ కొద్దిగా సరిగ్గా చూసుకుంటారా? కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సార్. చైనా సార్, చైనా ఇష్యూస్ గురించి చూస్తున్నాను. అదొకటి. చైనా ఎప్పుడు ఓకే, చైనా మన మీద ఎప్పుడు దాడి చేయటం అదొకటి చూస్తాను. అండ్ ఏపీలో సార్ ఒక చిన్న ఇష్యూ జరిగింది సార్. విజయవాడలో రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు సార్. ఆ బియ్యాన్ని 10 రూపాయలకి అమ్మారు సార్. ఆ ఒక రైస్ మిల్ వాడు ఇలా ఒక 25 కిలోల బియ్యం కొనుక్కొని దాన్ని ప్రాసెస్ చేసి 50 రూపాయలకి తిరిగి అమ్మాడు సార్. అయితే ఇది జరిగిన వారం రోజుల తర్వాత గవర్నమెంట్ వచ్చి మీరు చేసింది తప్పు అని చెప్పి సీజ్ చేసేసి మిల్లుని సీజ్ చేసేసి వెళ్ళిపోయింది. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చింది నచ్చక అమ్మాడు, అమ్మింది ప్రాసెస్ చేసి మళ్ళా అమ్మాడు. సో దీంట్లో ఏమైనా నష్టం, జనానికి నష్టం జరిగింది ఏమన్నా ఉందా, లాభపడింది ఏమైనా ఉందా, గవర్నమెంట్ ఎందుకు ఇలా మిల్స్ మీద యాక్షన్ తీసుకుంటుంది అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. అదొకటి చెప్పాలి సార్. అసలు రూపాయి సమాధానం చెప్తాను బాబు. కొంచెం మీకు మంచి ప్రశ్న అడిగారు. మనకేం చేసామంటే, 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆహారం కొరత ఉండేది, ప్రపంచమంతా ఉండేది, మన దేశంలో కూడా ఉంది. రేషనింగ్ సిస్టమ్ వగైరా పెట్టాం. అదే రకమైన ఆలోచనలతో మనం ఇంకా ఈ రేషన్స్, నిత్యావసర వస్తువుల చట్టము,
హలో సార్. సార్ జేపీ గారు సార్ మ్యూట్లోకి వెళ్ళి. యా ప్లీజ్ సార్. ఓకే, ప్రశ్న సమాధానం ఏమీ వినిపించలేదా? లేదు లేదు, జస్ట్ ఒక 5 సెకండ్ల క్రితం వెళ్ళండి. ఓకే, 1,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది ఈ దేశంలో ఈ ధాన్యాన్ని సేకరించడం కోసం, దాన్ని గిడ్డంగుల్లో దాయడం కోసం, దాన్ని రాష్ట్రాలకు పంపించడం కోసం, అక్కడి నుంచి ఈ ఫెయిర్ ప్రైస్ షాపులకు వెళ్ళడం కోసం, అక్కడి నుంచి మనకు అందించడం కోసం. మార్కెట్లో ప్రభుత్వం 25 దాన్ని దాచిపెట్టడం కోసం ఒక్కొక్క క్వింటల్ మీకు ఒక 500, 600, 700, 1000 రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రకాలుగా ఆ మొత్తాన్ని ఇక్కడ సరఫరా చేస్తే దాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నారు కాబట్టి వీడు ₹1 వస్తుంది. దాని ఉద్దేశం ఏంటంటే పేదలకి ఫలితం అందాలి అని చెప్పని. మనం ఏం చేస్తున్నాము, దాని ఖర్చు ప్రభుత్వానికి ₹35, ₹30 అయింది. దానిలో ఎక్కువ భాగం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి, కొంత భాగం రాష్ట్రంలో ప్రభుత్వానికి. ఒక ₹4, ₹5 జాతీయ స్థాయి ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ ₹4 ఎంతో రాష్ట్రం పెట్టుకుంటాను. ఇక్కడ నాకు రూపాయికి వచ్చినప్పుడు నేను రూపాయి అనుకుంటున్నాను. అది నాకు కొంచెం సులభంగా అందాలి, నాకు కొంచెం బెదరికం ఉన్నా కూడా ఆహారం అందాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో పెట్టారు. నేనేం చేస్తున్నాను, ₹10 అమ్ముతున్నాను. వాడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఈ ₹10 తీసుకుని ప్రభుత్వానికి ఆయన ₹30 అమ్ముతున్నాడు, మళ్ళీ ₹27 అమ్ముతున్నాడు. అర్థం కదా? మళ్ళీ ప్రభుత్వం ₹20 కొన్న తర్వాత మళ్ళీ ₹10 ఖర్చు పెట్టి మళ్ళీ నాకు అందజేస్తాను. మళ్ళీ నేను ₹1 అమ్ముతున్నాను. రీసైక్లింగ్ అయిపోతుంది. అంటే మన పన్నుల డబ్బంతా కూడా పేదలకి పనికొచ్చే రకంగా ఆహారానికి వెళ్ళేది కాకుండా వాడికి కొంత ₹10, ₹10 వస్తుంది, కానీ మధ్యలో మిగతా వాళ్ళంతా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆర్బిట్రాజ్ అంటాం, ప్రైస్ ఆర్బిట్రాజ్. అందుకని అసలు విధానంలోనూ లోపం ఉంది. ఇది చాలా తప్పు ఆలోచన. అసలు 1,50,000 కోట్ల రూపాయలతో ఇంత గందరగోళం చేయడం బదులు ఈ వ్యవస్థని కాలక్రమేణా రద్దు చేసి ఒక్కరోజు చేయలేకపోయినా కూడా ఈ డబ్బు రైతుల చేతికే ఇచ్చి, అలాగే వినియోగదారుల చేతికి ఇచ్చి, ప్రతి పేద కుటుంబానికి ప్రత్యక్షంగా బ్యాంకులో డబ్బు ఇచ్చాం అనుకోండి, నీకు కావాల్సిన ఆహారం కొనుక్కోండి మార్కెట్ అని. మార్కెట్లో ప్రతి ఊళ్ళో, హిమాలయాల దగ్గర నుంచి ద్వీపాల దాకా ప్రతి ఊళ్ళో మనకి వ్యవసాయ వస్తువులు మార్కెట్లో దొరుకుతాయి. దొరకని చోట్లేదు. ఆ ధర పెట్టు కొనుక్కునే శక్తి లేదు పేదలకి. కాబట్టి ఇంత గందరగోళం, దీనిలో అవినీతి, భయంకరమైన అవినీతి. దీనిలో వివరాల్లోకి వెళ్ళే సమయం లేదు ఇప్పుడు. ఎంత అవినీతి ఉందో ఈ రకంగా మీరు చెప్పినట్టుగా లీకేజ్ అంటాం. ఈ లీకేజీ, ప్రభుత్వ ధనం అంతా కైంకర్యం కావటం బదులు ఈ డబ్బునే ఈ పేదల బ్యాంకుల్లో వేసి మీరు కావాల్సింది కొనుక్కోండి మార్కెట్లో అంటే వాళ్ళ జీవితాల్లో ఈ అవినీతి ఉండదు. కాబట్టి విధానంలో లోపం వల్ల ఈ విధానం కొనసాగుతున్న వరకు ఈ రీసైకిల్ కాపాలి. ఇవాళ అంచనాలు ఏమిటంటే 40% మీరు చెప్పినట్టుగా రీస్ జరుగుతోంది, కాకపోతుంది, కొద్దిపాటు వస్తుంది, మిగతా పంచుకుంటున్నారు. సమాజం నష్టపోతుంది, మన పనుల డబ్బులతో వృధా అయిపోతున్నాయి. అది సమస్య దీనిలో. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. అండ్ సార్, పల్లవి గారు అడగాలనుకుంటున్నారు నూతన విద్యా విధానం గురించి. పల్లవి గారు మీరు అన్మ్యూట్ చేసి. సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఇది ఎందుకు యూజ్ అవుతుందో, అసలు ఏ పరంగా మాకు ఉపయోగపడుతున్నాయి ఈ సబ్జెక్ట్స్? స్టార్టింగ్ లో మాకు ఫైన్ సార్. పల్లవి, మీరు అన్నట్టుగా ఇప్పుడు చదువు అనేది ఊరికే సర్టిఫికెట్లు మనకు కనిపిస్తుంది, పనికి రాకుండా పోతుంది. ఇందాక చెప్పాను 185కి 85 మందికి నిరర్ధకమైన చదువు, తెలివితేటలను కూడా వికసించకుండా పోతుంది. దేశం వెనకబడుతోంది. కొత్తగా వచ్చిన జాతీయ విద్యా విధానంలో కాస్త లోతుగా ఆలోచన చేసి కొన్ని నేను 2-3 చెప్తాను వాళ్ళు ఏం చేస్తున్నారు. ఉదాహరణకి ఇందాక చెప్పాను, నిజమైన పరీక్షలు అంటే మనం మేధస్సు ఉపయోగిస్తున్నామా లేదా, భావ ప్రకటన చేయగలమా, అర్థం చేసుకోగలమా, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ పట్టుబడతాయా, దాన్ని ఎలా ఉపయోగించాలో, ఎందుకు ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి. అలాగే సైన్స్ అంటే తర్కం, తార్కికంగా ఆలోచించగలమా. దీన్నే మనం ఎగ్జామినేషన్లో టెస్ట్ చేసి ఏర్పాటు చేయడం ఒకటి. ఖచ్చితంగా ఏమవుతుందంటే క్రమక్రమంగా అందరూ ఆ మార్గం అలవాటు పడి మన మేధస్సు వికసిస్తుంది. రెండోది
మొదటి 4-5 ఏళ్లలో ఫౌండేషనల్ స్కిల్స్, ఊరికే పుస్తకాలు సిలబస్లు బయట కాకుండా ఈ స్థాయిలో ఇదిగో ఈ స్థాయి ప్రమాణాలు ఉండాలి, ఇవి నేర్చుకోవాలి. ఎలా నేర్పుతారన్నది మీ ఇష్టం, కానీ ఇది కావాలి. అది 2025లోగా కనీసం అది వచ్చే ఏర్పాటు కావాలి. అలా ఒక స్పష్టమైన మార్గాన్ని చూపెట్టాం. మూడోది క్లస్టర్ సిస్టమ్. మనకు 1,40,000 స్కూళ్ళు 15,000 మందితో ఉన్న పిల్లలతో ఉన్నాయి. మరి మన దేశంలో కొన్ని వందలు, బహుశా కొన్ని వేల స్కూళ్ళల్లో పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు. అంటే టీచర్లను సరిగ్గా ఉపయోగించుకోవట్లా, సమంగా ఉపయోగించుకోవట్లా. డబ్బు వృధా అయిపోతుంది, ఫలితం రాకుండా పోతున్నది. కాబట్టి దాన్ని పూర్తిగా మార్చడం. 4వది 9వ తరగతి దగ్గర నుంచి వృత్తి విద్యని మనకు జీవితంలో ఏదో రకంగా స్థిరపడాలి, మనకు స్కిల్ కావాలి. 9 నుంచి 12 దాకా హై స్కూల్గా పరిగణించి ఒక వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మామూలు కరిక్యులంలో పూర్తిగా ఇంటిగ్రేట్ చేయడం, వేరే సెపరేట్ ఎక్స్ట్రా కరిక్యులర్గా కాకుండా కాలేజీల్లో కూడా ఆ రకంగా ఏర్పాటు చేసి ప్రపంచం అంతా ఉంది. దక్షిణ కొరియాలో ఉదాహరణకి 96% మంది ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. జర్మనీలో 75% మంది, అమెరికాలో చైనాలో 50% మంది, మన దేశంలో 3% మంది. మన దేశంలో ఇంజనీర్ చదువుతాడు, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తే ఆ స్కూటర్ కొంచెం ఇంట్లో బాగోలేదు బాబు చూడని చెప్పండి చేత కాదు, చదువురాని మెకానిక్ దగ్గర తీసుకుపోతాడు. అలా కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషను, మళ్ళీ దాని నుంచి డిగ్రీ కావాలనుకుంటే ఆ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసే రకంగా వెసులుబాటు, ఫ్లెక్సిబిలిటీ. ఇప్పటిదాకా అది లేదు. ఒకటి ఎక్కువ రకం విద్య ఏమి ఉండదు అక్కడ డొల్ల, ఇంకోటి తక్కువ రకం విద్య, ఈ రకంగా తయారు చేసాం మనం. అలా కాకుండా దానిలో ప్రపంచం అంతా ఈ మార్పు ఎప్పుడో వచ్చినాయి. ఇలా మౌలికమైన మార్పుల్ని తీసుకొస్తున్నారు. ఇది సరైన పద్ధతి. దీన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తే 4-5 ఏళ్లలో ఖచ్చితంగా విద్య చాలా మేరకు బాగుపడడం మొదలవుతుంది. ఎందుకంటే మన దేశంలో చదువుకోవడానికి తహతహలాడే పిల్లలు ఉన్నారు, పిల్లల కోసం త్యాగాలు చేసే కుటుంబాలు ఉన్నాయి, విద్యను గౌరవించేటువంటి సమాజం ఉన్నది. ప్రభుత్వం కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉన్నది. దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటిదాకా అధ్వానం చేశారు. కోట్ల మంది పిల్లల జీవితాలు గందరగోళం అయిపోయినాయి ఈ దేశంలో. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది జీవితాలు గందరగోళం అవుతుంది. అందుకని చాలా కాలం నుంచి నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా విద్య ఆరోగ్యం దాన్ని కూర్చొని నేను బాగా గొంతెత్తి కరిచేది ప్రతిరోజు. చెప్పడం కాకుండా పరిష్కారాలు చూపెట్టింది ఈ 2 రంగాల్లో కూడా. విద్యా రంగంలో కనీసం పరిష్కారాలు తీసుకుని నడుస్తున్నాం. అమలు కావడానికి కొంతకాలం పడుతుంది. చిత్తశుద్ధితో అందరం కలిసి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ బాబు. సార్, ఈరోజు విజువల్లీ ఇంపైర్డ్ అండ్ స్పెషల్లీ ఏబుల్డ్ చంద్రశేఖర్ గారు TLVI సంస్థ ఫౌండర్. ఆ 180 మందిని ఒక చోటికి గ్యాదర్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ గారు. మీరు అడగచ్చండి, మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి. చంద్రశేఖర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు చంద్రశేఖర్ యాదవ్ సార్. సార్, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు సార్, చాలా కష్టపడుతున్నారు. మనం పండించిన పంటకి 15 రూపాయలు రైతు దగ్గర నుంచి తీసుకుంటే రైతు తీసుకునేసరికి మళ్ళీ 50 రూపాయలు 60 రూపాయలు అవుతుంది సార్. కనీస మద్దతు ధర అనేది రైతుకు కల్పించాలి సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, వినిపించట్లేదు సార్. ఒక్క నిమిషం, మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూ. బాబు వినిపిస్తుంది? ఎప్పుడు ఇందాక డిస్కనెక్ట్, ఇప్పుడు వస్తుందా సంజయ్? మధ్యలో నాకు అర్థమైంది. ఇందాక మనం కొంత ఆడుకున్నాము, కొన్ని విషయాలు చెప్పాను. మళ్ళీ వివరం చెప్పకుండా ఒక్క అంశం తీసుకోండి. ఉదాహరణకి మన దేశంలో రైతు పండించిన తర్వాత రైతు నుంచి వినియోగదారుడికి వెళ్ళడానికి మధ్య సగటున 6 ఉన్నారు. చాంతాడంత పొడుగున లింకులు ఉన్నాయి, 6 ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే 100 రూపాయలకి మీరు మార్కెట్లో ఒక వ్యవసాయ వస్తువును కొన్నట్లయితే రైతుకి సగటున మన దేశంలో 20 రూపాయలు 25 రూపాయలు వస్తుంది. కొన్ని పంటలు కొన్ని సందర్భాలు ఎక్కువ రావచ్చు, కొన్ని తక్కువ రావచ్చు, కానీ సగటు 25 వస్తుంది. ఈ దళారీలు అనే వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు కదా. మన దళారిని 10 వాళ్ళు అవమానిస్తాను, వాళ్ళని తక్కువ అనుకుంటా కాదు. పాపం వాళ్ళని చెడ్డవాళ్ళు కాదు. ఇప్పుడు నేను KBR పార్క్ వాక్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కుంటాను. ఆ శ్రీమతి నేను కూరగాయలు పళ్ళు కొంటాం. ఆమె పాపం పొద్దున్న 4 గంటలు లేచి మరి ఎక్కడో దూరంగా ఉన్న హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి
అక్కడ 500కో 300కో 200కో కూరలో పళ్ళు కొనుక్కొని ఇక్కడికి ఆటోలో తీసుకొచ్చి అక్కడ అమ్మితే ఆవిడ 3-4 గంటలు అమ్మగలిగేది. బాగా అద్భుతంగా చేస్తే ఒక 20 కేజీలు అమ్మగలుగుతుంది. ఎందుకంటే అంతకంటే అమ్మేది పెద్ద బేరాలు ఉండవు, అక్కడ తీసుకొచ్చే శక్తి కూడా ఉండదు. మరి అంత కష్టపడ్డప్పుడు 500-600 రాకపోతే ఆవిడ ఆటోలో వచ్చింది, పొద్దున్నే లేచి అక్కడ దాకా వెళ్ళింది, ఇన్ని గంటలు గడిపింది. మరి వర్షం కురిస్తే ఆవిడకి ఆవిడ సంపాదన ఉండదు, మరి అది మూసేస్తే సంపాదన ఉండదు. 500 రావాలి. అమ్మేది 20-30 కేజీలు అంటే కేజీకి 20 రూపాయలు వాడికి మార్జిన్ లేకపోతే వాడు నడపదు. ఇట్లా అన్నమాట జరుగుతుంది. అంటే చాలా ఇన్ఎఫిషియంట్ వ్యవస్థ. దీని బదులు రిటైల్ చైన్స్ అని ఉన్నాయి ప్రపంచం అంతా. ఒక వాల్మార్ట్ అని, క్యారీఫోర్ అని, టెస్కో అని ఇతర సంస్థలు ప్రపంచమంతా ఉన్నాయి. ఇప్పుడు చైనాలో 2005లో చూశాను నేను. ఏమవుతుంది అక్కడ, రైతు దగ్గర నుంచి ఒకే సంస్థ కొంటుంది. కొన్న తర్వాత బోల్డ్ ప్రక్రియలు ఉన్నాయి. గ్రేడింగ్ అంటాం ముందు, దాని వెరైటీలు వేరు చేయటం, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, ప్రాసెసింగ్, రిటైలింగ్, ఈ మొత్తం ఒకటే సంస్థ చేస్తుంది. మార్జిన్స్ తక్కువ ఉంటాయి, వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రమాణాలు పెంచుతారు, ఎందుకంటే బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి టెక్నాలజీ పెట్టి ప్రమాణాలు పెంచుతారు. వాల్యుయేషన్ ఉంటుంది, వాల్యుయేషన్ అని చెప్పంటాం. అలాగే ఎక్స్పోర్ట్ మార్కెట్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయగలరు, ఎందుకంటే మనకు చేత కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ దానిలోకి ఎంటర్ కాలేం. ఫైటో శానిటరీ మెజర్స్ రకరకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ప్రపంచం అంతా తెలుసు కాబట్టి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఉన్నాయి కాబట్టి ఆ దేశాల్లో అమ్మకం అవసరం సాధ్యం తెలుసు వాళ్ళకి. మనం సరిగ్గా కనుక ఉపయోగిస్తే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులకి ప్రపంచంలో ఇప్పుడు అమ్ముతున్న దాంతో పాటు అదనంగా మరొక 8 లక్షల కోట్ల రూపాయల డిమాండ్ ఉన్నది. మనం అమ్మగలిగితే, మనం చేయట్లా, మనకు చేత కాక. ఇలాంటి వాళ్ళు వస్తే అది సాధ్యమవుతుంది. దాంతో రైతు గిరాకీ పెరుగుతుంది. ఈ పని చేశారనుకోండి, అప్పుడు 100 రూపాయలకి మనం ఇంట్లో లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో మనం కొనే వస్తువుకి 100కి మనం కొంటే రైతుకి 65 రూపాయలు ఎడతాయి. ఇప్పుడు 25-20 ఎడుతుంది. ఇదొక మార్గం. చూడండి, ఒక్కసారిగా 2-3 రెట్ల ఆదాయం పెరుగుతుంది ఈ రిటైల్ చైన్స్ తీసుకొస్తే. అట్లాగే ప్రాసెసింగ్ చేసామనుకోండి, ప్రాసెసింగ్ చేస్తే ఏమవుతుంది, 100 రూపాయలు మీ వస్తువుకి 300 రూపాయలు విలువ వస్తుంది. కాబట్టి 300 విలువ వస్తుంది కాబట్టి మార్కెట్లో మీ వస్తువుకి రేట్ ఇచ్చుకుంటాడు, గిరాకీ పెరుగుతుంది. ఇవాళ ఏమవుతుంది, మార్కెట్లో కుళ్ళిపోయే పంటలు 4 గంపలు ఎక్కువైతే ఒక్కసారి రేటు పడిపోతుంది. టొమాటో ₹1 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రైతు ఉపయోగం లేక రోడ్డు మీద పడేసుకుంటున్నాడు కళ్ళ నీళ్లతో. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. ప్రపంచం అన్ని చోట్ల కూడా టొమాటో కుళ్ళిపోయే పంటే, కానీ టొమాటో ₹1 ప్రపంచంలో ఎక్కడ దేశంలో మాత్రమే వస్తుంది. లేదు, స్టోరేజ్ లేదు, వాల్యూ ఎడిషన్ లేదు, చైన్స్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది. కానీ ఉదాహరణకి ఇది చేసాం అనుకోండి, ఇంకొకటి చెప్తాను మీకు. ఫస్ట్ ప్రాంతంలో లేకపోతే పత్తి కానీ కుళ్ళిపోయే పంటలు కాదు, వాటిని కొంచెం చిన్న ప్రాసెసింగ్ చేస్తే కాటన్ అయితే కొంచెం జీర్ణం చేసి పెట్టేయచ్చు, కొంచెం ఉడికేసి పెట్టేయచ్చు. ఇట్లాగా కొంత ప్రాసెసింగ్ చేసి మనం కనుక కోల్డ్ స్టోరేజ్ పెట్టేస్తే రేపు పొద్దున రేటు గ్యారంటీ పెరుగుతుంది. కానీ పెరిగే నాటి దాకా రైతు దగ్గర నిలవ ఉండే శక్తి ఉంచుకోవాలి. ఉండాలంటే ఏం చేయాలి, రేపు పొద్దున మళ్ళీ పంటేయడానికి, ఇంట్లో తినడానికి డబ్బులు కావాలి. మీ స్టాక్ ఉంది అక్కడ, ఆ స్టాక్ని సెక్యూరిటీగా తీసుకుని బ్యాంకులు రుణాలు ఇచ్చింది అనుకోండి, రైతు రేపు పొద్దున రేటు వచ్చేదాకా నిలబడగలడు. అది లేదనుకోండి, రైతు ఇవాళ ఎంత రేటు లేకపోయినా తెగ నమ్ముకోవాలి, లేకపోతే రేపు పొద్దున ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవదు, కళ్ళ నీళ్ళతో అమ్ముతున్నాడు. మన దేశంలో ఈ స్టాక్ రుణాలు ఇచ్చేది 1%, 2% కూడా అందట్లేదు. అంటే ఇంకా చాలా ఉన్నాయి పద్ధతులు. అంటే ఈ రెండు చూడండి, మీరు ఆలోచించండి ఎంత అన్యాయం జరుగుతుందో. సులభంగా వీటిని నిజంగా చిత్తశుద్ధి ఉంటే మన విధానాల వల్ల, మన పద్ధతుల వల్ల చాలా పెద్ద మార్పు తేవచ్చు. అందుకోసమే వ్యవసాయంలో మౌలికమైన మార్పు కోసం నేను గట్టిగా పోరాడుతున్నాను. ఉదాహరణకి అదివరకు ఆంక్షలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు మన చట్టాల్లో ఆంక్షలు కొంతమంది తొలగించే ఏర్పాటు జరిగింది. 2012 సంవత్సరం ఫిబ్రవరిలో మన రాష్ట్రంలో ధాన్యానికి 750 రూపాయలు పలికింది. బీపీటీ అనే వెరైటీ ధాన్యానికి బస్తాయి, 74 కేజీల బస్తాకి, వరి ధాన్యానికి. అదే 1200 రూపాయలు కర్ణాటకలో, మహారాష్ట్రలో అమ్ముడుపోతున్నది. కానీ మన రాష్ట్రంలో రేటు పెరగట్లేదు. ఎందుకని, ఇక్కడి నుంచి అక్కడికి అమ్మడానికి నిషేధించారు, తీసుకెళ్ళడానికి వెళ్ళేది, అమ్మడానికి వెళ్ళేదని చెప్పాను. అప్పుడు నేను రాష్ట్రంలో అందరికీ అర్థమయ్యేట్టు చెప్పి రైతులందరికీ కూడా కొన్ని వేల మంది రైతులందరినీ కూడా సమకూర్చి వాళ్ళకి నాయకత్వాన్ని ఇచ్చి ప్రభుత్వానికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చి, నేను వీటిని మేమందరం పోయి పక్క రాష్ట్రాలు అమ్మబోతున్నాము, దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్పని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి
ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా వివరాలు చెప్పి మరి పాదయాత్రలు చేసాం. కర్నూలు జిల్లా నుంచి కర్ణాటకకి, రాయచూరు జిల్లాకి, నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకి అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాం. ఆంక్షలను ఉల్లంఘించి 1200 రూపాయల రేటుకి అమ్మాం. అక్కడ ప్రభుత్వానికి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం చాలా చేయలేకపోయారు. దాంతో ఈ ఆంక్షలు సడలిపోయినాయి. 10 రోజుల్లోగా ఇక్కడ 750 రూపాయలలో 1200 రూపాయలు అయిపోయింది. మన రాష్ట్రంలో ఆనాడు కొన్ని లక్షల టన్నుల ధాన్యం మిగిలి ఉన్నది. దీంతో 3600 కోట్ల రూపాయలు అదనంగా మన వాళ్ళకి ఆదాయం వచ్చింది ఆ సంవత్సరం, ఒక్క వెరైటీ పంటలో, ఒక్క రాష్ట్రంలో. ఇదంతా ఎందుకు రాలేదు? ప్రభుత్వ ఆంక్షల వల్ల. కలంపోటుతో ఇంత ఆదాయం రాకుండా ఆపేశారు. కాబట్టి రేటు రాకుండా ప్రభుత్వాలు చేస్తున్న మూర్ఖ పనులు కొన్ని, చేయాల్సిన పనులు చేయకపోవటం మరికొన్ని. ఈ కారణాలుగా వ్యవసాయం చాలా అధ్వానంగా ఉంది. అందుకే వీటిలో ప్రభుత్వాలు చేయాల్సిన పని చేసేట్టు మనం గట్టిగా పట్టుబట్టాలి. ముందు ప్రభుత్వం మన కాళ్ళకి సంకెళ్ళు తీసేయాలి. రేటు రాకుండా మన కొంగదీస్తున్న విధానాలు ఉన్నాయో ఆ సంకెళ్ళు తీసేయాలి. మనం క్లోజ్ చేద్దాం ఇంకో 5 నిమిషాల్లో. సంజీవ్? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. And as per agenda, can I introduce our mother, Vedic Mass? Yeah, please, sir. It is my privilege to present in front of you. We are feeling very happy, and it is very useful for each and every student because unda bhayam potundi, adi తీసేయాలనే ఫస్ట్ థింగ్. Yeah, all of you please open your chart. Sir, JP garu దయచేసి మీరు కూడా రిప్లై ఇస్తే I feel very very happy. Okay. Yeah, thank you. So sorry, JP గారికి టీచ్ చేసే అదృష్టం. Yeah, okay. This is Vedic Mass, which is mother of Veda Patishala. మనకందరికీ వేదాల నుంచి ఎప్పటి నుంచో ఉన్న చదువు ఇది, వేదాల్లో ఉండదు. బట్ మన వరకు అది రీచ్ కాలేదు బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. బట్ త్రితాజీ గారి దయ వల్ల, ఆయన రాసిన ఆ బుక్ వల్ల ఇప్పుడు నా వరకు రీచ్ అయ్యి, నా నుంచి అందరికీ నాలాంటి వాళ్ళు ఎంతో మంది వేదిక్ మ్యాథ్స్ నేర్పిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ముందు మెయిన్గా పిల్లలకి విల్ పవర్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏదైనా చేయగలమనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంత పవర్ఫుల్ వేదిక్ మ్యాథ్స్ అంటే, ఒకసారి ఈ ప్రాబ్లం చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో జస్ట్ అప్రాక్సిమేట్గా మినిట్స్, 1 minute or 2 minutes or 3 minutes యూ కెన్ గివ్ ది ఆన్సర్ ఇన్ చార్ట్. ఈ ప్రాబ్లం సమ్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? యా, యూ కెన్ గివ్ ది ఆన్సర్ ఇన్ చార్ట్ ఆర్ 1 minute 2 minutes అప్రాక్సిమేట్గా అండి, చేయాల్సిన అవసరం లేదు. ఎంత టైం పట్టచ్చు? Everyone can give the answer in chat. So 3 minutes, 2 minutes. Yeah, 2 minutes. Okay, average time 2 minutes తీసుకుంటాను. But in Vedic Maths we can do it in just 10 seconds. Answer ఇదే. Please check it in calculator. Right or wrong? 56, 77, 43, 22. Yes, sir. So you are also a human calculator. You are given the answer very fastly. And so yeah, thank you. It is correct. I know that. So, and I have another question. మన బ్రెయిన్ ఫాస్ట్గా ఆన్సర్ ఇవ్వగలదా, కరెక్ట్ ఆన్సర్, అండ్ క్యాల్కులేటర్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలదా? క్యాల్కులేటర్ అయితే సి అని ఎంటర్ చేయండి. బీ ఫెయిర్ ఇన్ గివింగ్ ది ఆన్సర్ అండి. నేను అడుగుతాను, ఏదైనా క్వశ్చన్ అడుగుతాను, మీరు బ్రెయిన్ అన్నారంటే. నాగ సురేష్ గారు 683 into 462 చెప్పండి, నేను క్యాల్కులేటర్లో చూస్తున్నాను. జస్ట్ కిడ్డింగ్ అండి, సారీ. సో యా, నౌ ఎవ్రీవన్ గివింగ్ ఫెయిర్ ఆన్సర్స్. Yes, calculator can give the answer accurately and correctly, but when come to Vedic Maths, brain will give the faster. You just see here, and అందరూ ఒకసారి ప్లీజ్ క్యాల్కులేటర్ తీసుకోండి. నేను ఒక ప్రాబ్లం రాస్తాను, ఆ ప్రాబ్లమ్ని మీరు క్యాల్కులేటర్ చేయండి, నేను బ్రెయిన్తో చేస్తాను. ఎవ్రీవన్ ప్లీజ్ టేక్ క్యాల్కులేటర్. Yeah, ready? 1, 2, 3, start.
Yeah, I have given the answer already. Is it correct? మీ క్యాలిక్యులేటర్లో ఇంకా టైప్ చేస్తున్నారండి 999 అని. But even your calculator will never give the answer. Will never give the answer exactly. It will tell like this. మీరు కొంచెం తప్పు వచ్చింది అన్న. చివరి డిజిట్ చివరిది 4 ఉండాలి. యా 4 సార్ నేను రాసింది 74. అది 4 కనిపించట్లా స్క్రీన్ మీద. యా సారీ ఇక్కడ పవర్ పోయింది. ఓకే 74 ఓన్లీ. ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. మన బ్రెయిన్ యొక్క, మన హార్ట్ యొక్క, మన ఐకి ఈక్వల్ గా ఉండే కెమెరా ఇంతవరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు ఆ మెగా పిక్చర్తో. మన హార్ట్ కి ఈక్వల్ గా పనిచేసే ఏ ఇంజిన్ కూడా ఇప్పటికీ తయారవ్వలేదు. లైక్ 70 years వర్క్ అవుతూ కంటిన్యూగా వితౌట్ స్టాపింగ్ అండ్ బ్లడ్ పంప్ చేస్తూ ఏ రిపేర్ రాకుండా 70 years పాటు కంటిన్యూగా 24/7 వర్క్ చేసే ఇంజిన్ ఇంతవరకు రాలేదు. లేదు మహా అంటే 5 years పనిచేస్తుంది అండ్ మధ్యలో ఆగుతుంది. బట్ మన హార్ట్ ఎప్పుడు అడగదు కెన్ ఐ టేక్ 1 minute బ్రేక్ అని. ఇఫ్ ఇట్ ఆస్క్ లైక్ దట్ విల్ బి నాట్ దేర్. అండ్ ఈవెన్ మన బ్రెయిన్కి ఈక్వల్గా ఉండే ప్రాసెసర్ కూడా ఇప్పటి వరకు, కంప్యూటర్ కానీ ఇప్పటి వరకు తయారవ్వలేదు. సో ప్లీజ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంటెడ్ టు. మీకు ఈ మెథడ్ చెప్తాను చూడండి ఎందుకు అంత ఈజీ అని. లైక్ ఇప్పుడు 6843 times 9999. దిస్ ఈస్ ది ప్రాబ్లం. మీరు ఇది 2 minutes టైం తీసుకున్నారు. దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్ మెథడ్ అంటారు ఇన్ వేదిక్ మ్యాథ్స్. ఇక్కడ ఎన్ని నైన్స్ ఉన్నాయో రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవచ్చు. ఎనీ 4 digit నెంబర్ వీ కెన్ టేక్. ఇఫ్ యూ హ్యావ్ 3 digit నెంబర్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్, వీ కెన్ టేక్ ఎనీ 3 digit నెంబర్ from the left hand side. If you have 2 digits on right hand, 2 nines on right hand side, you can take any 2 digit number. So ఇది ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. సో 43 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్ కి జస్ట్ ఒకటి సబ్ట్రాక్ట్ చేయండి. సో 43 - 1 ఇట్ ఈస్ 42. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 99 నుండి 42ను సబ్ట్రాక్ట్ చేయండి. అది కూడా కష్టమైతే 9లోంచి 4 తీసేస్తే 5, 9లో నుంచి 2 తీసేస్తే 7. సో 43 into 99 ఆన్సర్ 4257, 4257. I will explain with you with one more example. 783 times 999. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దాంతో ఒకటి తీసేయాలి, దెన్ 782 వస్తుంది. దెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కొంతమంది ఇక్కడ నుంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తారు. సో 782, దెన్ 9 నుంచి 7ని, 9 నుంచి 8ని అండ్ 9 నుంచి 2ను తీసేస్తే వచ్చేదే ఆన్సర్. యూసీ ఇది ఎంత ఈజీ అంటే ఈ ఒక్క మెథడే కాదు, ఇది ఓన్లీ ఫర్ అప్లికబుల్ ఫర్ సిరీస్ ఆఫ్ నైన్స్. ఇలా మొత్తము వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి మనకు పిల్లలకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంటంటే 9 tables వచ్చి ఉండాలి అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి వస్తే చాలు. వేదిక్ మ్యాథ్స్ మొత్తం కోర్సు addition, subtraction, multiplication, division, any multiplication, squares, square roots, cubes, cube roots, percentages, fractions, and also algebra. ఇలా ఈ కోర్సు మొత్తము జస్ట్ 9 tables అడిషన్, సబ్ట్రాక్షన్తో నేర్చుకోవచ్చు. మనకందరికీ పిల్లలందరికీ వచ్చిన ఇష్టమైన మ్యాథ్స్లో ఏమన్నా ఉన్నాయంటే అవి 9 tables బాగా ఇష్టంగా నేర్చుకుంటారు. 10, 11 కూడా. అడిషన్, సబ్ట్రాక్షన్ ఈజీ అనుకుంటారు. ఆ పైన పోయిన తర్వాతనే వీళ్ళకి టఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ వేదిక్ మ్యాథ్స్లో నా యంగెస్ట్ కిడ్ 2nd grade కంప్లీట్ చేసిన అబ్బాయి చక్రి అని, శ్రీషా అని అమెరికా నుంచి, ఇలా ఎంతోమంది పిల్లలు ఉన్నారు 2nd grade కంప్లీట్ చేశారు. బట్ దే హ్యావ్ కంప్లీటెడ్, నౌ దే హ్యావ్ కంప్లీటెడ్ ది కోర్స్ అండ్ దే కెన్ గివ్ ది ఆన్సర్ 324 into 563. ఎనీ 3 digit into ఎనీ 3 digit క్వశ్చన్ అడిగితే 1 minute ఆన్సర్ ఇవ్వగలరు. అంటే ఈ కోర్సులో ఏంటంటే అందరూ పిల్లలు ఉంటారు, అన్ని క్లాసుల పిల్లలు ఉంటారు. నాకు డివిజన్ తెలియదు, ఈ క్లాస్ అలా డివిజన్ లేదు. నా క్లాస్లో అన్ని ఏజ్ పిల్లలు ఉంటారు. 2nd class నుంచి IAS పిల్లలు చదివే వాళ్ళకు ఉంటారు. కోర్సు స్టార్టింగ్లో టైం డిఫరెన్స్ ఉంటుంది ఆన్సర్ ఇచ్చేటప్పుడు. బట్ కోర్సు ఎండింగ్కి వచ్చేటప్పటికి 2nd class వాడు ఎంత స్పీడ్గా ఆన్సర్ ఇస్తున్నాడో 10th class వాళ్ళు అంతే స్పీడ్గా, ఇద్దరు అదే స్పీడ్తోనే ఆన్సర్ ఇస్తారు కోర్స్ అయిపోయేటప్పటికి. దీస్ ఆర్ ద బెస్ట్ అవుట్కమ్స్ ఆఫ్ విచ్ ఐ హ్యావ్ గాట్ from the feedback from the parents also.
they enjoyed a lot. Each and every day they will enjoy my class. And especially recent గా 1 week బ్యాక్ నుంచే TLVI వారి కోసము నేను పొద్దున 6 నుంచి 7 గంటల వరకు ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఆ బ్యాచ్లో అయితే 13 మంది మేమంతా ఉన్నాము, నార్మల్ పీపుల్ అండ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. వీళ్ళు 18 మంది జాయిన్ అయ్యారు. సో వీళ్ళ కోసమే మేము స్పెషల్గా నేను ఒక కోర్సు డిజైన్ చేశాను వేదిక్ మ్యాథ్స్లో. వితౌట్ యూజింగ్ పేపర్ ఆర్ పెన్ వీఆర్ టీచింగ్ వేదిక్ మ్యాథ్స్. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ 13 మంది కూడా మేము కూడా విజువల్లీ ఇంపేర్డ్గా మారి వితౌట్ యూజింగ్ పేపర్ ఆర్ పెన్ మేము చేస్తున్నాం విత్ బ్రెయిన్. దీనివల్ల 3 days నుంచి వీఆర్ ఎంజాయింగ్ ఎలాట్. వీఆర్ ఇన్ ఏ న్యూ వరల్డ్. మా ఐక్యూ లెవెల్ ఎంతగా ఇంప్రూవ్ అవుతుందంటే అంతగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్స్ టు దిస్ TLVI పిల్లలకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీళ్ళు మాకు సివిల్ కోచింగ్ డెమో ఇస్తున్నప్పుడు మాకు వచ్చి జాయిన్ అయ్యారు మాతో. వాళ్ళు వచ్చి డెమో విన్న తర్వాత, సార్ మేమంతా ఒక 180 మంది ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యాము, మేమంతా ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేమే ఒక చంద్రశేఖర్ గారి ఇనిషియేషన్తో మేమే ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యాము, అందరం కలిసి ఫామ్ అయ్యాము. మేము డిగ్రీ వాళ్ళు ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్తున్నాం సార్ మా దగ్గర ఉన్న టెక్నాలజీతో. మా దగ్గర ఒక ల్యాప్టాప్ కూడా లేని పరిస్థితి ఉంది రికార్డ్ చేసుకోవడానికి, ఎందుకంటే మాకంతా ఆడియోనే కావాలి. మొబైల్స్ కూడా అప్డేటెడ్ మొబైల్స్ ఎవరి దగ్గర లేవు, చాలా తక్కువ మంది ఉన్నాయి. ఫినాన్షియల్ సపోర్ట్ ఎవ్వరు లేరు అని సివిల్స్ కోచింగ్కి మేము జస్ట్ 2000తో మేము కోర్సు ఇస్తున్నామండి. బయట ఎంత ఉండనివ్వండి, వేద పాఠశాలలో మీరు ఏ కోర్సు నేర్చుకున్నా ఇట్ విల్ బి జస్ట్ 2000. అది ఫ్రెంచ్ కావచ్చు, సి లాంగ్వేజ్ కావచ్చు, వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, అబాకస్ కావచ్చు, ఏ కోర్స్ అయినా A to Z మాకు కంట్రీ వైడ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ 60 members మా దగ్గర ఒక చోట గ్యాదర్ అవ్వడం జరిగింది. ఏ సంస్థలు అయితే 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వారిని రోడ్డు మీద పడేసిన ప్రైవేట్ ఉపాధ్యాయులందరినీ, అంటే జ్ఞానాన్ని తెలివి లేక 5 నెలలు జీతం ఇవ్వడానికి మూర్ఖంగా వారిని రోడ్డు మీదకి పడేసిన వజ్రాలన్నిటినీ నేను ఏరుకొని ఒక అందమైన మాలగా మార్చుకొని 60 మందికి నాకు ఇప్పుడు 60 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళలో 15 మందికి ఇప్పటి వరకు నేను వేద పాఠశాల ద్వారా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగాను. వాళ్ళు విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ 10,000 to 15,000 వాళ్ళు ఎర్న్ చేసుకుంటున్నారు చదువు చెబుతూ. అది కూడా నాణ్యమైన విద్య. తల్లిదండ్రుల యొక్క కట్టే ప్రతి రూపాయి యొక్క విలువ మాకు అది ఖచ్చితంగా అవసరం అండి. అది కూడా కరోనా సమయంలో కూడా వాళ్ళు మా మీద నమ్మకంతో చేర్పిస్తున్నారు పిల్లల్ని ఆన్లైన్ కోర్సులకి. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము కాకుండా మేము నాణ్యమైన విద్యను ఇస్తున్నాము. అందులోనూ రోబోటిక్స్ కోర్సును కూడా మేము అదే ప్రైజ్కి ఇస్తున్నాము. ఆయన సత్య గారు, ఆయన ఒరిస్సా నుంచి, ఆయన 3000 schools-లో ఫిజికల్గా రోబోటిక్ ల్యాబ్స్ని ఇన్స్టాల్ చేసిన ఆయన ఒక్కసారి కరోనా వల్ల వాళ్ళ స్కూల్స్ మొత్తం మూతపడిపోవడం వల్ల మళ్ళీ యాజ్ ఎ బేబీ హీ స్టార్టెడ్ త్రూ టీచింగ్ ఆన్లైన్ రోబోటిక్స్. ఆయన కూడా మాతో జత కలపడం జరిగింది. మరియు రవి గారు ఇండియా నుంచి మాకు డైరెక్టర్గా ఉన్నారు. మరియు ప్రశాంత్ గారు అమెరికా నుండి, USA నుండి మాకు డైరెక్టర్గా ఉన్నారు. మరియు ప్రిన్సిపల్గా జాన్ గారు మాతో జత కలగడం జరిగింది. ఆయన ఏంటంటే, నేను ఒక్కడిని కలెక్టర్ అయితే ఒక జిల్లాకు మాత్రమే నేను మంచి చేయగలను, నాలాంటి కలెక్టర్లను 100 మందిని నేను తయారు చేస్తే Friends, I think there is some glitch on our founder's side. మా డీటెయిల్స్ అన్ని మేము చాట్లో పెట్టామండి. మా ఫేస్బుక్ సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్, మా కాంటాక్ట్ నెంబర్, అదేవిధంగా మీరు మాకు సహాయం చేయాలనుకుంటే వేద ఫండ్ ద్వారా ఆ డీటెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సభ ఇంత ఘనంగా జరగడానికి మాకు అవకాశం ఇచ్చిన JP గారికి, అదేవిధంగా మాతో కొలాబరేట్ అయిన ఇన్స్టిట్యూషన్స్ TLVI తెలంగాణలో ఈ విజువల్లీ ఇంపేర్డ్ వారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ వారే స్పాన్సర్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ని, వారికి వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ సంజయ్ సార్, సో మీ అందరూ ఇంత పేషెంట్గా చివరి దాకా ఉన్నందుకు మీకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు కూడా ఇదే సమయానికి 5 నుంచి 7 గంటల వరకు లెక్చర్ సిరీస్ ఫినాలే విత్ గంపా నాగేశ్వరరావు గారు. మీ అందరికీ తెలుసు ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేషనల్ స్పీచెస్. సో తప్పకుండా మీరు పాల్గొని ఆ సభను కూడా ఘనంగా నిర్వహించాలని, అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకి, వారికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, John, and Sanjeev, wish you all the very best. I'm very proud of you. Good luck to you. Okay? Thank you, sir. Yes, sir. Sanjay sir, sir, are you on the call?
ఫ్రెండ్స్, నాగరాజు తెలంగాణలో విజువల్ ఇంపేర్డ్ తరపున మాట్లాడతారు. వైస్ ప్రెసిడెంట్ నాగరాజ్ గారు ఉన్నారండి? నాగరాజ్ గారు, లేదంటే చంద్రశేఖర్ గాని, లేకపోతే టీఎల్బిఐ తరపున ఎవరో ఒకరు మాట్లాడవచ్చు. టీఎల్బిఐ మిత్రులు ఎవరైనా సరే మాట్లాడొచ్చండి. లేదంటే సెషన్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రేపు ఇదే సమయానికి ఫ్రెండ్స్, నాగరాజ్ గారిది కనెక్ట్ అవ్వలేదండి. నాగరాజ్ గారు, మీరు కాల్లో ఉంటే మాట్లాడొచ్చండి. ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఆయనది అన్మ్యూట్ అవ్వట్లేదంట, ఒకసారి చూడండి అడ్మిన్స్. నాగరాజ్ గారు కానీ లేదా టీఎల్బిఐ తరపున ఎవరైనా మాట్లాడడానికి వెల్కమ్ అండి. మాట్లాడండి నాగరాజ్ గారు. ఓకే సార్, యాక్చువల్లీ అప్పటి నుంచి నాకు అన్మ్యూట్ అవ్వట్లేదు సార్. హలో, చెప్పండి సార్, మాట్లాడండి సార్. సార్ నా పేరు నాగరాజు, తెలంగాణలో సో సార్, నాకు చిన్న క్వశ్చన్ సార్. మీరు ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్ చేశారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ ఇది. మీరు సభికుల్ని అడ్రస్ చేయాలంటే చేయొచ్చు. నా సార్ని అడగాలి. ఓకే సార్, మీరు మాట్లాడతారా మరి ఇప్పుడు? Okay. Thank you so much. We are ending the session here. Have a good night. We'll meet again tomorrow at the same time from 5 o'clock.